ఓం శ్రీ సాయిరామ్. భగవాన్ దివ్య శ్రీ చరణాలకు మనందరి తరఫున హృదయపూర్వక నమస్సుమాంజలు. స్వామి యొక్క దివ్య ఆశీస్సులతో అహం సత్యబోధక చెన్నై దివ్య జ్ఞాన యజ్ఞము, ఈ దివ్య జ్ఞాన యజ్ఞ రసార్థులైనటువంటి మన ప్రియతమ గౌరవనీయులు పూజ్యులైన ఎమ్మెల్యే గారికి, శ్రీమతి ఎంవిఎల్ గారికి మనందరి తరఫున హృదయపూర్వక ప్రణామాలు. అలాగే శ్రీ సత్యసాయి దైనందిన ఆధ్యాత్మిక సత్సంగ వేదికలో ధారావాహిక కార్యక్రమం మనం ఆత్మారామం గ్రంథపట్నం మొదలు పెట్టుకున్నాం. అది మంచి శుభారంభంతో చక్కగా దివ్యంగా నవ్యంగా భవ్యంగా సాగుతున్నటువంటి ఈ ఆత్మారామం గ్రంథపట్నానికి ముందు ఈరోజు స్పెషల్ స్పిరిచువల్ సత్సంగం మన అధినేత ఎమ్మెల్యే గారి చేత ఉంటుంది. వారి యొక్క ప్రసంగం అనంతరం ఆత్మారాం గ్రంథపట్నం మొట్టమొదటిగా శ్రీమతి కె సుందరి గారు సాయిరాం చెన్నై, తర్వాత మన ఆత్మీయ సోదరిమణి డాక్టర్ శ్రీమతి డాక్టర్ శంకర సరస్వతి గారు సాయిరాం ఏలూరు వారు ఆత్మారాం గ్రంథపట్నం చేస్తారు. ఈ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం పలుకుతూ అందరికీ హృదయపూర్వక ప్రేమపూర్వక సాయిరాం. ఓం శ్రీ సాయిరాం. జై జై సాయిరాం. అందరికీ సాయిరాం అండి. స్వామికి ప్రణామం చేసుకుంటూ మనం ఒక కొత్త టాపిక్ ప్రారంభం చేసాం. సాధ్యమైతే 2-3 రోజుల్లో బర్త్డే ముందు ఫినిష్ చేద్దాం. ఇది బర్త్డే విషయాలు కొన్ని స్పెషల్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ టాపిక్ ఏంటంటే దైవమే కాలానికి గట్టు, జీవితానికి గుట్టు అంటూ మనం తెలుసుకున్నాము. యాక్చువల్గా ఇవాళ ఎందుకు అంటే టేకప్ చేశాను, ఇందులో బ్యూటిఫుల్ ఇలస్ట్రేషన్ చేశారు స్వామి. నేను 1-2 పర్యాయాలు చెప్పాను 2-3 చోట్ల. అది నేను ఎక్కడో అనుకున్నా, బట్ స్వామి నేరేటెడ్ దట్. ఆయన చెప్పిందే ఏదైనా మనం చేస్తాం, ఇవాళ కాకపోయినా రేపైనా. ఐ హావ్ సీన్ దిస్. నేను చెప్పబోయే ఇలస్ట్రేషన్ నేను శివంలో బాల వికాస్లో ఎగ్జిబిషన్లో చూశాను. నేను ఒక 2-3 పర్యాయాలు 2-3 చోట్ల చెప్పాను కూడా. సార్ కాలేజ్ స్టూడెంట్స్ కూడా చెప్పాను. సో నౌ దట్ స్వామి నేరేటెడ్ దట్ ఇన్సిడెంట్ అనమాట. దానికంటే ముందు చూద్దాం. సో స్వామి స్పీకింగ్ అబౌట్ ద కాలము. నిన్న కూడా మన కాల ప్రస్తావన వచ్చింది. 4వ బ్రహ్మ. నేను తిరోగమనం గురించి అడగటం కూడా తెలియక కాదు. సో మరలా కొత్త విషయాలు వస్తాయని. సో దట్స్ 4th బ్రహ్మ స్టేజ్. సో కాలం అనమాట. కాలం అంటే నిన్న నేను బట్ కెనాట్ ఇలా అలా ఉంటుంది చెప్పలేము. అంటే బట్ ఇలా యూ కెన్ నేరేట్ ఎస్టర్డే టుడే టుమారో. తర్వాత ఆకాశతత్వానికి అది కూడా ఏముండదు. సో ఈ కాలతత్వానికి అంతా కూడా లోబల్ 4th బ్రహ్మ అనమాట. ఇటు 3 అటు 3 అని చెప్తాను జరిగింది. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు, కాల, సదాశివ అండ్ పరబ్రహ్మ. ఇటు 3 అటు 3 అని కొత్త విషయాలు నిన్న రావటం జరిగింది. కాలం ఇంపార్టెన్స్ కూడా నిన్న ప్రస్తావన వచ్చింది. సో స్వామి స్పీకింగ్ టు ద చిల్డ్రన్. సో యూత్ పిల్లలు కనుక యూత్ స్టేజ్ చాలా ప్రధానమైంది, ప్రమాణమైనది అందరూ చెప్పుకుంటాం మనం. ఐడియల్ లైఫ్ గా ఉండటానికి, జీవించడానికి ఇది ద రైట్ టైం. That's why Swami has taken children as his mission. 2 మాటలు చెప్తుంటారు పెద్దలు. నరుని యవ్వనము, నదీ జలము కెనాట్ బ్రింగ్ బ్యాక్. సో ఇది కనుక వాళ్ళు తెలుసుకుంటే దే కెన్ ప్రాపర్లీ యూటిలైజ్ ద టైం, ప్రజెంట్ టైం. సో దే కెన్ డూ సమ్ కొంత కృషి కూడా చేసే అవకాశం ఉంటుందని చెప్తున్నాం. సో బేసిక్ ది టైం ఓన్లీ. ఈ కాలచక్రం మనకి ఎంతవరకు ఉంటుందో లేదు. సో ఈ జీవితం ఒక నావ అనుకుంటే దాన్ని నడుపుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఆ నావ మంచిగా ఉన్నప్పుడే మా అవతల గట్టును కూడా చేరుకోవాలని అందరూ చెప్తుంటారు. సో ఎయిమ్ అనేది ఒక జీవితం యొక్క లక్ష్యమై మాత్రం ప్రధానంగా అందరు కూడా దృష్టిలో ఉంచుకోవాలి. ముఖ్యంగా యువత అని చెప్తున్నారు. సో గీత కూడా ఆల్మోస్ట్ స్ట్రెస్ దిస్ ఇంపార్టెన్స్ ఆఫ్ టైం. కాలము, కర్తవ్యము. కాలమానంగా కర్తవ్యాలు చేసుకుంటూ ఉండాలి. మళ్ళీ వైరాగ్యం అన్నమాట. వైరాగ్యం అక్కర్లేదు. టు డూ ఆల్ ది యాక్ట్స్
ఆఫరింగ్ టు కృష్ణార్పణం రామార్పణం అనే భావంతో చేస్తుండాలి అని బోధించాడు గీతాచార్యుడు. సో ఇప్పుడు ఇందాక చెప్పిన నేరేషన్ ఇందులో వస్తుంది. ఇప్పుడు ఒక ఇలస్ట్రేషన్ చెప్తా అన్నాను కదా. సో ఫర్ దట్ దృఢ విశ్వాసము దృఢ నిశ్చయం. సో పరమాత్మ చెప్తున్నాడు, అర్జున నీ యొక్క నీ స్వధర్మాన్ని ఆచరించు. నీ స్వధర్మం ఏంటంటే యుద్ధం చేయటం. అది కూడా మా మనుస్మరణ యుద్ధ నన్ను తలుచుకుంటూ యుద్ధం చేయమని. నథింగ్ రాంగ్ ఇన్ ఇట్. నేనేం చెప్పట్లేదు. నేనేమన్నాను, డూ యువర్ డ్యూటీ అన్నాను. అది వదిలిపెట్టేసి నేను ఫారెస్ట్ బొమ్మనట్లేదు కదా, తపస్సు చేయమని చెప్పలేదు కదా, అన్ని వదిలిపెట్టమని కూడా చెప్పట్లేదు, నీ సంసారాన్ని కూడా నీ అందరూ వదిలిపెట్టమని చెప్పట్లేదు. ఐఎమ్ నాట్ టెల్లింగ్. నీ ఇల్లు వాకిలు కూడా వదిలిపెట్టమని చెప్పట్లేదు. నీ కర్తవ్యం చేయమని నేను అని హెచ్చరిస్తున్నాడు భగవానుడు అర్జున్. నువ్వేం చేసినా, ఏం చూసినా, ఏం చెప్పినా, ఏం తలచినా డూ విత్ మై నా భావంతో నువ్వు చేయమని చెప్తున్నావు. ఈ ఆఫర్ యువర్ మనోబుద్ధులు నాకు ఆఫర్ చేయమని చెప్తున్నాను. అలా చేయటంలో నీకేం ఇబ్బంది ఉండదు. సో ఫెయిత్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. నమ్మకం అనేది. సో ఫెయిత్ గురించి చెప్తే ఫెయిత్ ఇన్ అవర్ సెల్ఫ్ అండ్ ఫెయిత్ ఇన్ గాడ్. ఆత్మవిశ్వాసము, భగవత్ విశ్వాసం అనే రెండు కూడా చాలా ముఖ్యమైనవి మనం ఏ రంగంలో రాణించడానికి. ఇప్పుడు ఇక్కడ స్వామి హ్యాజ్ ఇలస్ట్రేటెడ్ ఎ బ్యూటిఫుల్ స్టోరీ. స్వామి ఈజ్ గివింగ్ వార్నింగ్ టు ఆల్ ది ఎడ్యుకేషనలిస్ట్ అండ్ ఆల్ ది సిటిజన్స్. మనందరూ కూడా స్వామి ఒక పద్యశుద్ధి చెప్తుంటారు, నమ్మకమను రెండు నయనంబులే లేని అందులేరి మనుజులు అవనీయండు. కర్మ జన్మ ప్రస్తావన రుద్రంలో బాగా వస్తుంది. నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది అనమాట. మరలా వెంటనే తెలుస్తుంది మన చేతుల్లో ఏం లేదు. మేమంటే అపార్ట్మెంట్ లో ఉన్నాం, పక్కన చిన్న పార్క్ లో ఒక రూమ్ లో ఉంటారు భార్యాభర్త. ఎవరెవరి జన్మలు ఏ కారణం పురస్కరించి ఏ పరిస్థితి లోపల ఏ స్థానంలో ఉండాలో వీ డోంట్ నో. బట్ మనం చేయవలసింది ఏంటంటే మన యొక్క దృఢశక్తిని మాత్రం డెవలప్, ఒక దృఢ నిశ్చయం మాత్రం రావాలి. అది కనుక లేకపోతే ఏమి చేయలేడు. దిస్ ఈజ్ ద బ్యూటిఫుల్ ఇలస్ట్రేషన్. నేను చూసింది ఎగ్జిబిషన్ లో ఇదే. ఇక్కడ కూడా చెప్పాను, ఒక ఏఎస్బిలో ఒకసారి చెప్పి ఉంటాను. ఏ స్మాల్ బర్డ్ ఇస్ దేర్, దాని పేరు చిట్టిబా బర్డ్. అది సముద్రపు ఒడ్డులో ఉంటుంది. ఆ సముద్ర ఒడ్డులో పిల్లలు పెట్టుకోవటం, ఆనందంగా జీవితం గడపాలని గుడ్లు పెట్టుకుంటూ వచ్చింది. సముద్ర ఒడ్డు అంటే ఆటు పోటు ఉంటాయి. ఒక్కొక్క పర్యాయం అలలు పెద్దగా రావటము, అలల్లో గుడ్లు కొట్టుకొని పోవటము, ఈ విధంగా జరుగుతూ వచ్చింది. ఒకసారి 2 సార్లు తాను పెట్టిన గుడ్లు అనేక పర్యాయాలు సముద్రుడు ఆ విధంగా తీసుకుపోవడం జరిగింది. అలా జరగటం వల్ల మెనీ టైమ్స్ దానికి నిరాశ, నిస్పృహ, విరక్తి కూడా కలిగింది. దాంతో పాటు సముద్రం పైన అమితమైన కోపం కూడా వచ్చింది. బట్ ఏం చేయగలదు? నిన్న మొన్న ఎవరో చెప్పారు, చీమ సముద్రం లోతుని తెలుసుకోగలదా? ఇంత పెద్ద సముద్రం నేనేం చేయగలను అని నైరాశ్యం, నిస్పృహకి అవకాశం ఇవ్వలేదు. అది ఎట్లా అయినా సరే ఐ వాంట్ టు డ్రైన్ దిస్. ఈ సముద్రం ఎవడు ఖాళీ చేస్తాడండి? అది మాత్రం డిసైడ్. అది చూస్తేనేమో పక్షి,
టోటల్ బిలీఫ్, దృఢ నిశ్చయం మాత్రం హృదయంలో ఏర్పరచు. ఎలా? తన చిన్న ముక్కుతో నీరు తీసుకురావటం, పక్కన పోయటం, ఈ విధంగా ఖాళీ చేయాలని అనుకుంది. చివరికి ఏం జరిగింది ఊహించండి. చాలా బ్యూటిఫుల్. నేను చూశాను అనమాట ఈ యొక్క ఎగ్జిబిషన్ బాల వికాస్ కాన్ఫరెన్స్ లో. మనకెవరు కూడా ఊహించాం. సముద్రం జయించింది ఆ పక్షి. టేకెన్ ది హెల్ప్ ఆఫ్ గరుడ పక్షి. ఆ గరుడు యొక్క రికమెండేషన్ ద్వారా విష్ణు యొక్క అనుగ్రహాన్ని సాధించింది. విష్ణు సహాయంతో సముద్రాన్ని ఖండించింది, దండించింది. ఎప్పుడైతే అలా జరిగిందో అప్పుడు సముద్రుడు ప్రామిస్ చేశాడు, భవిష్యత్తులో నీ యొక్క గుడ్లకి ఎటువంటి ప్రమాదము రాకుండా నేను చూస్తాను ప్రామిస్ చేశాడు. వేర్ ఇస్ ద స్మాల్ టిటిబా బర్డ్? సముద్రం ఎక్కడ? దానికి వెళ్ళిపోవా. మరలా మనకు అప్పుడప్పుడు వస్తుంది, బ్రహ్మాండం అంతటా ప్రబలుతుండే నీకు ఆలయంబు సమన అని. నువ్వు నిరాశ గుడి కాక్కలే. ఎన్ని గుళ్ళు కట్టట్లేదు? కోటి సూర్యుల కాంతి మేటి కలిగిన నీకు ప్రమద దీపం ఎవరు అని ఒక కూర్చున్నారు. ఆ కోటి దీపోత్సవంలో సాగుతూనే ఉంది, దీపాలు పెడుతూనే ఉన్నారు. అజహరాదులకైనా అందని వాడు నీ రూపు కనుగొన ఎవరైతారము. సర్వజీవుల యందు సంచరించడి నీకు సరి అయిన పేరిట సాధ్యమగునే. బ్రహ్మాండమంతటా ప్రబలుతుండే నీకు భక్ష్య భోజనం ఎవరు పెట్టగలరు? ఎన్నో రకాల నైవేద్యాలు పెడుతూనే ఉంటుంటాం. సర్వజలంబుల సంచరి నీకు స్నానము చేయించి సాధ్యమగను. కార్తీక మాసం మనం చేస్తున్నాం, ఆయన అభిషేకాలు చేయిస్తున్నారు ఎవరికి తోచిన విధంగా. ఇవన్నీ కూడా ఊసుకుంటే మనం, ఇవన్నీ ఆలోచిస్తే మనం ఏం చేస్తాం? ఇవన్నీ కనుక ఆలోచిస్తే మనం ఏం చేయగలమో అని వస్తుంది. బట్ నువ్వు అటు నిరాశ గురిగా అక్కర్లేదు, నీకు జాతరే నువ్వు చేయి. బ్రహ్మాండం అంతటా ప్రబలుతుండే నీవు నా హృదయంలో నివసిస్తున్నావు అనే ధైర్యంతో హృదయంలో ప్రతిష్ఠ చేసుకోవాలి భగవంతుని భక్తుడైన. ఒక సూక్తి చెప్తుంటాము, భగవంతుడు ఏంటంటే అనోరణీయాన్ మహతో మహ్యాన్, ఫ్రమ్ స్మాలెస్ట్ టు మ్యాక్రో. నువ్వు గొప్పవాడి కంటే గొప్పవాడివి, బట్ నువ్వు అల్పత్వంలో నా హృదయంలో అరయించు చోట్ల ఉంటున్నావు. విత్ దిస్ సంకల్ప దైవాన్ని పొందిన వారు ఉన్నారు, పొందటానికి ప్రయత్నం చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ భగీరథుడు ఉన్నాడు, మనకి రుద్రంలో కూడా వచ్చింది. ఆయనకి ఏం అవసరం చెప్పండి? గౌతముడు కూడా ఉన్నాడు, ఆయన కూడా అవసరం చాలా బాగా చెప్పారు యాక్చువల్గా. ఏ స్థితిలో గౌతముడు బయటకు వెళ్ళాడు, యాక్చువల్గా ఆయన సాధించింది ఏంటి? భగీరథ ప్రయత్నం అంటుంటాం, గంగని తీసుకొచ్చాడు అనమాట. భీష్మ ప్రతిజ్ఞ అంటుంటారు, చాలా మంది ప్రతిజ్ఞ అంటారు. బుద్ధుడు కూడా ఇటువంటి సంకల్పం చేతనే ఒక శక్తిని పొందాడని చెప్తున్నారు. ఏటేం చేసిన నిర్వాణం. ఒక సందర్భంలో అతని తండ్రి అనుకున్నాడు, సిద్ధోదడు తన కుమారుడు భిక్షం ఎత్తుతున్నాడని తెలిసి, నాయన నా తాతలు మహారాజులు, నా తండ్రులు మహారాజులు, నేను మహారాజును, నీవు కూడా మహారాజు, ఇలాంటి రాజకుమారుడైన నీవు సామాన్యుని వలె భిక్షమెత్తుతున్నావు అని విన్నాను. మనక ధన కనక వస్తువాహనాలకి ఏం లోటు లేదు కదా, భోగభాగ్యాలకు లోటు లేదు, హాయిగా పంచపక్ష పరవణాలు భుజించవచ్చు, హంసతులికా తల్పం పైన పవలించవచ్చు. నువ్వు కఠినమైన రాళ్లపైన పవలించి ఒక కుండని చేత పట్టుకుని ఇంటింటా భిక్షాటన జీవిత నేను భరించడానికి దుఃఖాన్ని అనుభవిస్తున్నాను. దిస్ ఈజ్ ద మెసేజ్ ఈ కన్వేడ్.
సో నువ్వు కనుక వెనక్కి రావాలనుకుంటే నేను తగిన ఏర్పాట్లు గావించి ఐ విల్ మేక్ నీకు స్వాగతాలు అరేంజ్ చేస్తాను అన్నాడు. ఆ మాట వినేప్పటికి బుద్ధుడు కనుక నవ్వేట వెంటనే. ఎవరైతే ఆ మెసేజ్ తీసుకొచ్చారో ఆ మెసేజ్ అతనితో ఈ విధంగా చెప్తున్నారు. ఓకే, నా తండ్రి మహారాజే, నా తాతలు మహారాజులే, అందరూ మహారాజులే. బట్ నా జన్మం అటువంటిది కాదు. నా తాతలు సన్యాసులు, నా తండ్రులు సన్యాసులు, నేను సన్యాసిని. నా జీవితం అంతా సన్యాసంతోనే ఉంటుంది. బట్ ఐ విల్ కమ్. మా నాన్నగారు పంపించారు కనుక మెసేజ్ కన్వే చేశారు, కానీ నేను వస్తాను, నీతో వస్తాను. బట్ వన్ థింగ్, స్వామి వివేకానంద కనుక చేసిన ఎవరన్నా దేవుని చూసి ఎవరు చూశారు, ఎవరు చూపిస్తారు? నువ్వు నిజంగా నన్ను రావాలని అనుకుంటే నన్ను మృత్యువు నుంచి తప్పించే శక్తి సామర్థ్యాలు నీకున్నవా? ఫస్ట్ ఆన్సర్ దిస్ అన్నట్ట బుద్ధుడు ఆ మెసెంజర్. ఎందుకంటే చూశాడు అతను బజార్కి వెళ్ళినప్పుడు, నన్ను ఏనాటికి కూడా రోగిష్టి కాకుండా చేసే శక్తి సామర్థ్యాలు నీకున్నావా? నేను వృద్ధాప్యం రాకుండా చేసే నీకు శక్తి సామర్థ్యాలు ఉన్నావా? నువ్వు వీటి కనుక ఆన్సర్ చేస్తే తప్పకుండా మా నాన్నగారి ఇన్విటేషన్ ఖచ్చితంగా నేను ఒబే చేస్తాను. ఐ విల్ జాయిన్ విత్ యూ. ఏం చెప్తాడో మెసెంజర్ చెప్పండి. సో హీ కన్వేడ్ ద మెసేజ్ నాట్ ఓన్లీ టు ద మెసెంజర్. ఎవరైతే వార్త పంపించారో తండ్రికి కూడా ఈ విషయాన్ని చేరజేయమని చెప్పాడు బుద్ధుడు. అలాగ ఉండబట్టి ఇప్పుడు బుద్ధుడిని ఈ రోజు మనం కూడా ఎప్పటికీ బుద్ధుడు బుద్ధం శరణం గచ్చామి, సంఘం శరణం అని స్వామి చెప్తూ ఇది బాగానే ఉంటుంది. దిస్ ఇస్ ద రియల్ ట్రూత్. దిస్ ఇస్ ఆల్సో ద ఎయిమ్ ఆఫ్ ది ఎవ్రీ హ్యూమన్ బీయింగ్. కేవలం సత్యము మాత్రమే కాకుండా ప్రతి మానవుని యొక్క జీవిత లక్ష్యం కూడా అయి ఉండాలి అని స్వామి బ్యూటిఫుల్ గా చెప్తున్నారు. అండ్ ద హెడ్డింగ్ దృఢ విశ్వాసము అండ్ దృఢ నిశ్చయము, బ్యూటిఫుల్ స్మాల్ బర్డ్ ఎలాగ ఎటైన్ చేసింది. మీరు చక్కగా మీరు కూడా చార్ట్ వేయించండి బాలవికాస్ పిల్లల చేత. ఎవరికైనా తెలిసిన వాళ్ళు తెలిసిన వాళ్ళు ఉండవచ్చు, పాత గురువులకు తెలుసు ఇది. బట్ నాకు ఇప్పుడే అర్థమైన వాడు స్వామి వన్స్ అపాన్ ఎ టైం స్వామి నేరేటెడ్. తర్వాత ఇంకొక అంశం ఉందండి, 2-3 చిన్న చిన్న అంశాలు ఉన్నాయి. వీటంతా కంప్లీట్ విత్ ఇన్ 2-3 సత్వంగా. ఓం శాంతి శాంతి శాంతికి సమస్త లోకా సుఖినో భవంతు. ఇలాగ మనకి ఎప్పుడు అవకాశం ఉన్నా ఈ ప్రాజెక్ట్ కూడా కంప్లీట్ చేసే ప్రయత్నం చేద్దామండి. ఓం శాంతి. ఏది పక్కన పెట్టద్దు, అన్ని ముందుకు తీసుకెళ్దాం. ఓం శాంతి శాంతి శాంతి. సుందర్ గారు సాయిరామ్. ఓం శ్రీ సాయిరామ్. సర్వదేవత అతీత స్వరూప భగవాన్ శ్రీ సత్యసాయినాథుని దివ్య శ్రీచరణములకు అనేక ప్రణామములు చేసుకుంటూ ఈరోజు ఆత్మారామం పవిత్ర గ్రంథం చదువుటకు అనుగ్రహించిన స్వామివారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు, నమస్కారములు. స్వామివారి జన్మ దినోత్సవ జయంతోత్సవములలో నాకు ఈ అవకాశం కలుగజేసిన పూజ్యులు శ్రీ ఎమ్మెల్యన్ సార్ గారికి, శ్రీమతి వరలక్ష్మి మేడం గారికి హృదయపూర్వక ధన్యవాదములు, సాయిరాములండి. నన్ను ఎంతో ప్రోత్సహించి నాకు ఈ అవకాశం కలుగజేసిన గురుతుల్యులు శ్రీ కోటేశ్వరరావు గారికి చాలా చాలా కృతజ్ఞతలు, పాదాభివందనములు. అడిగిన వెంటనే నాకు ఈ గ్రంథము ఎంతో శ్రద్ధతో పుట్టబర్తి నుండి పంపిన శ్రీమతి రామసీత గారికి హృదయపూర్వక ధన్యవాదములు, సాయిరాము. ఏఎస్పి సాయి కుటుంబ సభ్యులందరికీ ప్రేమపూర్వక సాయిరాం. ఎంతో భక్తితో శ్రద్ధతో సహాయ సహకారములు అందిస్తున్న శ్రీ పార్థసారథి గారికి, శ్రీమతి భయ్యన పద్మ గారికి ప్రేమపూర్వక సాయిరాం.
ఈ రోజు ఇంకో విశేషం అండి. ఈ రోజు నా చిన్నప్పటి గురువు సరస్వతి మేడం గారితోటి పారాయణ చేయటం నాకు చాలా సంతోషంగా ఉన్నది. ఆమె ఇంటర్మీడియట్ లో మా మేడం అన్నమాట. మా ఇద్దరిది కూడా ఏలూరే. సాయిరాం. పూర్వం రామ తపోవనాదిగమనం హత్వా మృగం కాంచనం వైదేహీ హరణం జటాయుమరణం సుగ్రీవ సంభాషణం వాలీ నిగ్రహణం సముద్రతరణం లంకాపురీ దహనం పశ్చాత్ రావణ కుంభకర్ణహననం ఏతద్ధి రామాయణం. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. ఓం సాయీశ్వరాయ విద్మహే సత్యదేవాయ ధీమహి తన్నః సర్వః ప్రచోదయాత్. ఓం శాంతి శాంతి శాంతి. సాయిరామ్. ఆదివారం శ్రీమతి భక్తవత్సలమ్మ గారు చెప్పిన విషయాలు ఒక్కసారి గుర్తు చేసుకుని ఈ రోజు పారాయణలోకి వెళదాము. లాస్ట్ గా ఆవిడ చదివింది, రామచంద్రుడు సీతాలక్ష్మణ సమేతుడై రథంలో అరణ్యవాసానికి బయలుదేరారు. ఆ సమయంలో దశరథుడు ఆ రథాన్ని ఆపమని సుమంతుడిని ఆజ్ఞాపిస్తూ వస్తాడనమాట. కానీ రాముడు ఆపవద్దు, వెళ్ళమని చెప్పడం జరుగుతుంది. అప్పుడు సుమంతుడు, అయ్యో నేను మళ్ళీ మీతోటి ఉంటే పర్వాలేదు, నేను మళ్ళీ అయోధ్యకు తిరిగి వెళ్ళాలి, నన్ను అక్కడికి వెళ్ళిన తర్వాత దశరథ మహారాజు నేను ఆజ్ఞ చేస్తే నువ్వు ఎందుకు పాటించలేదని చెప్పని అడుగుతారు, అప్పుడు నేనేం చేయాలి రామా అని చెప్పని అడిగినప్పుడు అప్పుడు చెప్తాడనమాట రాముడు ఈ విధంగా. అప్పుడు దశరథ మహారాజు ఆజ్ఞతో రాజుగా వెళ్ళమని చెప్పారు, ఇప్పుడు తండ్రిగా ఆపమని చెప్తున్నారు. రాజు ఆజ్ఞనే పాటించడం మన ధర్మం, కర్తవ్యం, కనుక నువ్వు ఆపవద్దు, తీసుకువెళ్ళిపో రథాన్ని అని చెప్పని చెప్తాడనమాట. రాజుగారి ఆజ్ఞ పాలించాలి కానీ దశరథుని ఆజ్ఞ కాదు, రాజు కానీ మీ ఆజ్ఞను వినిపించుకోలేదని చెప్పమని చెప్పి రాముడు సుమంతుడికి చెప్పి రథాన్ని నడపమని చెప్పని చెప్తారనమాట. ఆ విధంగా జరిగిన తర్వాత ఇప్పుడు నేను నా బుక్లో 58వ పేజీ అండి, 2వ పేర చదువుతున్నాను. ఈనాడు రాజు వ్యక్తి ఇద్దరు ఒకటే అవుతున్నారు. ఆనాడు రాజు రాజే, వ్యక్తి వ్యక్తే. ఈనాడు ఒకడు మినిస్టర్ అయితే అతడు తానే మినిస్టర్ అనుకుంటాడు. అట్లా అనుకొనుట పొరపాటు. తాను తానే మినిస్టరే. ఎల్లయ్య మినిస్టర్గా ఉన్నాడంటే మినిస్టరే, ఎల్లయ్యే. ఎల్లయ్య మినిస్టర్ కానేరడు. ఎల్లయ్యకు 4 కొడుకులు ఉండవచ్చు, కానీ మినిస్టర్కు కొడుకులు లేరు. మినిస్టర్కు రాజ్యములో ఉన్న ప్రజలంతా బిడ్డలే. ఈనాడు ఎల్లయ్య బిడ్డలంతా మినిస్టర్కు బిడ్డలు. మినిస్టర్కు బిడ్డలు ఎవరూ లేనట్లుగా భావిస్తూ ఉంటారు. మినిస్టరు అనున్నది పదవి అనే భావంతోనే వారు ఏలుతున్నారు తప్ప నిజమైనటువంటి బాధ్యతను గుర్తించేటువంటి చిత్తము ఎక్కడనూ కనిపించడం లేదు. ఈనాటికి ఆనాటికి విచారణ చేసినప్పుడు ఆనాటి రామరాజ్యం యొక్క తత్వము ఎంత పరిపూర్ణమైన ప్రజాతత్వంగా ఉండేదో, ప్రజాభిప్రాయంగా ఉండేదో, ప్రజారాజ్యంగా ఉండేదో యోచించుకోవచ్చు. రాజు తన కుమారునకు తాను పట్టాభిషేకం కట్టుటకు ప్రజల యొక్క సమ్మతిని, ప్రజల యొక్క అనుమతిని పొందాలనా? అక్కర్లేదు. కానీ ఆనాడు దశరథుడు ప్రజల యొక్క అభిప్రాయమును, ఋషుల యొక్క అభిప్రాయములను తీసుకొని వారి సమ్మతి మీదనే తన కుమారునికి పట్టాభిషేకమునకు పూనుకున్నాడు. ఇక్కడ ఒకటి దశరథ మహారాజు గురించి మన స్వామివారు తెలియజేసింది ఒక చిన్న విషయం అండి. దశరథుని కీర్తి సూర్య కిరణముల వలె వ్యాపించిందంట.
దశరథకుల బలము తనకొక్కడికే కలిగి ఉండుట చేత అతనికి దశరథుడు అనే పేరు సార్థకమైందని స్వామి చెప్తూ, ఆయన ఆయన రథమునకు ఎదురు లేదు. సమస్త రాజులు దశరథునికి భయపడి వశమగుతుండేది వారు. దశరథుడు అన్న అంతకు మించిన గుణవంతుడు, బలవంతుడు, శక్తియుక్తులు కల మహారాజు మరొకరు లేరు అని స్వామివారు రామకరథ రసవాసంలో మనకు తెలియజేశారండి. ఋషులు, లోకేశ్వరులు అనగా వీరే మార్గదర్శకులు. వీరిలో క్రోధాది గుణములు మనకు కనిపించవచ్చును. చరిత్ర యందు ఋషుల యొక్క కామక్రోధములు కూడాను సాత్వికములైనటువంటివే. ఇవి లోక కళ్యాణమునకై వారు ఉపయోగించేటువంటి వారు. ఈ సత్యాన్ని గుర్తించలేనటువంటి ఈనాటి వ్యక్తులందరూ ఋషుల యొక్క తత్వాన్ని విమర్శించుటకు పూనుకుంటున్నారు. ఋషులు స్వార్థరహితమైనటువంటి వ్యక్తులు. కేవలము భగవద్ అనుగ్రహమునకు పాత్రులయ్యేందుకు ప్రయత్నం చేసేటువంటి వారు. వారు ఏది చేసినా లోక కళ్యాణము కొరకే చేసేవారు. పవిత్రమైన రామచరిత్ర యందు ఇలాంటి విచిత్ర ఘట్టాలని మనం విచారించటం అవసరము. రామాయణమందు ఇలాంటి ఆదర్శవంతమైనటువంటి సూక్తులు కోట్లకు కోట్లు కలవు. రామాయణమునందున్న ప్రతి పదము కూడాను ఒక్కొక్క మంత్రముగానే ఉంటున్నది. రాముడు తాను ఆదర్శ జీవుడిగా, ఆదర్శ పురుషుడిగా నిరూపిస్తూ వచ్చాడు. భారతోద్ధారకులైన విద్యార్థులారా, రాముని చరిత్ర యందు అంతరార్థాన్ని మీరు చక్కగా గుర్తించడానికి తగిన ప్రయత్నం చేయటము అవసరము. భాషా సంబంధమైన విషయములను భావించి ఇవి కేవలము కట్టుకథలుగా మీరు విశ్వసించటము ఇది సరైనటువంటిది కాదు. ఇంకా రాముడి గురించి చెప్పుకోవాలంటే, రాముడు ఆదర్శ జీవుడిగా, ఆదర్శ పురుషుడిగా నిరూపిస్తూ వచ్చారు. అందుకే రామాయణం అంటే రామునితో ప్రయాణం అని చెప్పని చాలాసార్లు మన సత్సంగాల్లో విన్నాము. మన జీవితంలో కనీసం కొన్నైనా ఆచరించి, రామాయణంలో విషయాలు మనం తెలుసుకునేవి కొన్నైనా ఆచరించి స్వామిని ఆనందపరుద్దాం. ఈ నలుగురు సోదరులు ఎప్పుడూ తన అస్త్రములచే మృగములను గాని పిట్టలను గాని కొట్టేవారు కాదు. తమ అస్త్రములను అత్యవసరము అనేటువంటి సమయంలోనే వాడిని వినియోగించేవాళ్ళు అని చెప్తూ ఆ దీక్షతోనే వాళ్ళు ఉన్నారనమాట. అట్లా ప్రమాణం చేసి కొన్ని సమయములలో గురువులతో ప్రయాణం చేస్తున్నప్పుడు ఆ గురువు గారు కొన్ని పిట్టలను, పక్షులను, మృగములను చూపించినా కూడా రాముడు ఒప్పుకొనక నిరపరాధులైన జీవులను కొట్టుటకు కాదు కదా ఈ అస్త్రము, లోక సంరక్షణకు, ప్రజాసేవకు ఉపయోగించుకోవాలని రాముడు చెప్పేవారట. అంటే గురువుకే ఆ విధంగా రాముడు చెప్పేవారనమాట. ఆయన ఆ విధంగా ధర్మ పరిపాలన చేస్తూ, అందుకనే రామో విగ్రహాన్ ధర్మ అన్నారు కదా, ఆ విధంగా జరుగుతూ వచ్చింది. ఇవి మహర్షులు రచించినటువంటి చరిత్రములు. వారు పవిత్రమైనటువంటి ఈ రామాయణమును మానవులకు జీవితమున ప్రతి కార్యమునందును, ప్రతి క్షణమునందు, ప్రతి కాలమునందు, ప్రతి స్థానమునందు ఆదర్శవంతమైనదిగా నిరూపిస్తూ వచ్చారు. ఈనాడు మానవుడు తన బుద్ధిని సరైన స్థితిలో ఉంచుకోవటానికి ప్రయత్నం చేయటం లేదు. తన్ను తాను తెలుసుకొనుటకై ఇచ్చిన బుద్ధిని ప్రపంచమును తెలుసుకొనుటకై ఉపయోగపెడుతున్నాడు. అన్నిటికంటే విలువైనది బుద్ధి. ఆత్మను వెతకవలసిన బుద్ధి అన్నాన్ని వెతకటానికి ప్రయత్నం చేయటంలో ఏమాత్రమూ అర్థం లేదు. అందుకని మన స్వామివారు బాల వికాస్ సిలబస్ లో కూడా పిల్లలకి మనకి కూడా అర్థమయ్యేలాగా వాక్య విభూతుల ద్వారా ఈ విషయాన్ని ఎంతో చక్కగా మనకు చెప్పారండి. అన్నమును వెతుకువాడు పాపి, ఆత్మను వెతుకువాడు గోపి అన్నారు. అన్నము నిమిత్తం కాదు, ఆదర్శం నిమిత్తమై జీవించండి అని చెప్పి స్వామి చెప్తూ వచ్చారు. పశు పక్షి మృగాదులను కూడా అన్నాన్ని వెతుకుతుంటూ ఉంటాయి. అన్నాన్ని వెతకటానికి మానవ జన్మ ఎత్తాలన్నా తన మొహాన్ని చూసుకోనమని అద్దం అందిస్తే, అది పరుల మొహం ముందు పెట్టేస్తే తన మొహం ఏ రీతిగా కనిపిస్తుంది? కనుక నీ తత్వాన్ని నీవు గుర్తించుకునే నిమిత్తమై నీకు పవిత్రమైన బుద్ధిని అనుగ్రహించాడు పరమాత్ముడు. మొట్టమొదట నీవెవరో నీవు గుర్తించడానికి తగిన ప్రయత్నం చెయ్యి. దీని విచారణయే తత్వ విచారణగా బయలుదేరుతుంది. నేను ఎవరు? నేను ఈ దేహమా? కాదు. ఈ మనసా? కాదు. ఈ బుద్ధియా? కాదు. ఈ చిత్తమా? కాదు.
ఈ అంతఃకరణమా? కాదు. ఇంకెవరు? ఇందులో ఒక్కొక్క పదాన్ని చక్కగా విచారణ చేసినప్పుడు దిస్ ఈజ్ మై బాడీ, మై బాడీ, మై ప్రత్యేకంగా ఉంది, బాడీ ప్రత్యేకంగా ఉంది. కనుక ఈ సత్యాన్ని మీరు గుర్తించాలి. ఇది నా కర్చీఫ్ అనుకున్నప్పుడు ఈ కర్చీఫ్ వేరే అవుతుంది, నేను వేరే అవుతున్నాను. కనుక ఇది నా మనస్సు, నా బుద్ధి, నా చిత్తము, నా ఇంద్రియము, నా అంతఃకరణము, నా దేహము అనుకున్నప్పుడు ఇవన్నీ కూడాను వేరు. నీవు వేరు. అంతఃకరణలో నీవున్నావు, దేహములో నీవున్నావు, మనసులో నీవున్నావు, సర్వత్రా నీవుంటున్నావు. కానీ అన్నీ నీలో లేవు. ఇవన్నీ కూడాను నీవి కానీ అవి నీవు కాదు. ఇక్కడ ఒక చిన్న విషయాన్ని కూడాను మనం విచారించాలి. అది నీదే కానీ నీవు అది కాదు అనే సత్యాన్ని కొంత విచారించాలి. ఎట్లా? ఒక చిన్న నీరు తొట్టి ఉంటున్నది. ఆ తొట్టిలో నీవు చూస్తున్నావు. అందులో నీ ప్రతిబింబం కనిపిస్తుంటుంటాది. అది నేనే అని నీవు అనుకుంటున్నావు. అది నీవు కాదు అని నేను అంటున్నాను. అది నీవైనప్పుడు నీ ప్రతిబింబాన్ని పట్టుకొని చక్కగా కొట్టినప్పుడు నీకేమాత్రం దెబ్బలు తగలటం లేదే. కాబట్టి అదే నీవని ఏ రీతిగా చెప్పగలవు? అది ప్రతిబింబము. అది నీవు కాదు, కానీ నీవు అదే. ఆ ప్రతిబింబాన్ని ఏమైనా తిట్టామా నీకు కోపం వస్తుంది. దానిని కొట్టితే నీకు దెబ్బ తగలటం లేదు. కానీ దానిని తిట్టితే మాత్రం నీకు గాయం తగులుతుంది. అనగా అందులో నీవు ఉంటున్నావు, కానీ నీవు అది కాదు. అదే విధముగానే నీవు సర్వత్రా ఉంటున్నావు, కానీ సర్వత్రా ఉన్న జగత్తు నీవు కాదు. నీవు ఆమ్ని ప్రెజెంట్, సర్వవ్యాపివి, నీవు సాక్షాత్ పరమాత్ముడవు. ఇలాంటి సత్యాన్ని మనం గుర్తించాలి. దీనిని పురస్కరించుకొనియే నేను అప్పుడప్పుడు యు ఆర్ నాట్ 1 person but 3. ది వన్ యూ థింక్ యు ఆర్, ది వన్ అదర్స్ థింక్ యు ఆర్, ది వన్ యు ఆర్ రియల్లీ ఆర్. ఇదంతా కూడా మనకి సార్ సత్సంగంలో చాలాసార్లు చెప్పారండి అని చెప్తుంటాను. నేను అని నీవు వ్యవహరించే నేను 3 విధములు. దేహభావంతో ఒకటి, మనోభావంతో ఒకటి, ఇంకొకటి ఆత్మభావంతో మరొకటి. ప్రొద్దున్న యశోదారెడ్డి చెప్పారు. నిన్న స్వామి చెప్పినటువంటి విషయం లోపల డబ్ల్యూ అనే అక్షరమును నో అని పదమునకు చేర్చినప్పుడు నౌ హియర్ అయినదని, డబ్ల్యూను దూరం చేసినప్పుడు నో వేర్ అవుతుంది అని తాను చక్కగా తెలివితేటలుగా ఈ డబ్ల్యూను విమెన్ అనేటువంటి రీతిగా తాను నిర్ణయం చేసుకుంది. ఈనాడు లోకంలో నాస్తికత్వానికి ఆస్తికత్వానికి మూల కారణం ఎవరంటే ఉమెన్ అని నిర్ణయం అయిపోతుంది. లోక కళ్యాణమునకు కానీ లోకములో బాధలకు కానీ వారే మూల కారణమని కూడాను నిర్ణయం అయిపోయింది. లోకములో పవిత్రమైన స్థితిని కల్పించాలనుకున్న స్త్రీలే ఆధారం. కనుకనే ఆడవాళ్లకు ప్రత్యేకమైనటువంటి ఒక దివ్యమైన శక్తి కలదని భగవద్గీతలో నిర్ణయం చేశారు. దీనిని పురస్కరించుకొని సీతారామ, లక్ష్మీనారాయణ, పార్వతీ పరమేశ్వర, రాధాకృష్ణ అని వారికే మొట్టమొదటి స్థానం ఇస్తున్నారు. అంతవరకును పోనక్కర్లేదు. భారతదేశమునే భరతమాత అని మాతృమూర్తిగా నిర్ణయిస్తూ వచ్చారు. ప్రకృతి మాతృమూర్తి. మనం క్రింద పడినామంటే అమ్మా అని అంటున్నాము, అప్ప అని మనం అనము. కనుకనే మాతృమూర్తులైన స్త్రీలకు ప్రత్యేకమైనటువంటి స్థానము ఈ లోకంలో మన భారతదేశంలో ఉంటుంటుంది. అందుకనే స్వామివారు కూడా ప్రతి నెల 19th మహిళా డేగా ప్రకటించారు. మన సత్సంగంలో కూడా మన ఏఎస్బిలో కూడా మనం ప్రతి నెల ఆనందంగా చేసుకుంటున్నాం స్వామి అనుగ్రహంతో. ఉన్నత స్థాయికి కొనుపోవున్నది డబ్ల్యూనే, అధమ స్థాయికి కొనుపోవున్నది డబ్ల్యూనే. వర్క్, వర్షిప్ అండ్ విజ్డమ్, ఈ మూడింటి యందు డబ్ల్యూ ప్రధానంగా ఉంటుంటుంది. ఇది ఉన్నత స్థాయికి తీసుకొని పోతున్నది. ఇంకా 3 పదములు ఉంటున్నాయి ఈ డబ్ల్యూతో ఉండేటటువంటివి. వైన్, విమెన్ అండ్ వెల్త్, ఈ 3లో లో స్థానానికి తీసుకొని పోతూ ఉంటాయి. లోకంలో మీరందరూ అనేకంగా చూచి ఉండవచ్చు. ఒకడు పెద్ద లెఫ్టినెంట్ జనరల్గా ఉంటుంటాడు, లేక లెఫ్టినెంట్ కర్నల్గా ఉంటుంటాడు. ఎన్నో లక్షల సిపాయిలకు తాను అధికారిగా ఉంటుంటాడు.
ఇంకా కొన్ని స్థానములలో మనము తీసుకున్నామంటే సుప్రీం కోర్ట్ జడ్జి, చీఫ్ జస్టిస్ ఆయన దేశం అంతయును కూడాను తన హస్తంలో పెట్టుకొని ఉంటుంటాడు. ఎటువంటి శిక్షణైనా ఇవ్వడానికి అధికారం కలిగి ఉంటుంటాడు. ఇంకా పెద్ద పెద్ద కాలేజీల లోపల కొన్ని వేల పిల్లలంతా ఉంటున్నా కూడాను ప్రిన్సిపాల్ వాళ్ళందరినీ కంట్రోల్ చేస్తూ ఉంటాడు. ప్రిన్సిపాల్ పేరు చెప్పినంతనే పిల్లలంతా గడగడా వణుకుతూ ఉంటారు. అంత గొప్ప సిపాయిలకంతా అధికారిగా ఉంటున్న జనరల్ కానీ, ఈ సుప్రీం కోర్టులో ఉన్న చీఫ్ జస్టిస్ కానీ, ఇంతమంది పిల్లలను అదిరించి బెదిరించే ప్రిన్సిపాల్ కానీ భార్యలను చూసేసరికి బెదిరిపోతూ ఉంటారు. కారణం వారిలో ఒక దివ్య శక్తి ఉంటుంటది. ఈ శక్తియే సీతమ్మ వారి యందు ఉండటం చేత రాముడు సులభంగా అందరికీ చిక్కటం లేదు. అనగా ఈ ప్రకృతి యొక్క ద్వంద్వ స్వరూపము రామునకు అడ్డంగా ఉండటం చేతనే రాముడు పరమాత్ముడని సర్వులను అంత సులభంగా తెలుసుకోలేకపోతున్నారు. కనుక అట్టి పరమాత్ముని తెలుసుకోవటానికి కొంతవరకును మనకు సాహసంగా ఈ ప్రకృతి శక్తులను దూరం కావించుకున్నట్టుకు తగిన ప్రయత్నం చేయాలి. మనకి రాముడు అరణ్యవాసానికి వెళ్ళినప్పుడు రాముడు, సీత, లక్ష్మణుడు ఈ వరుసలో వాళ్ళు ప్రయాణం చేస్తూ ఉంటారని రామకథా రసవాహినిలో కూడా మనం విన్నాము. అంటే రాముడు పరమాత్ముడు, సీత మాయ, లక్ష్మణుడు జీవుడు. ఈ మాయ అనే దాన్ని తొలగించుకుంటేనే రాముడి యొక్క దర్శనం అవుతుందని చెప్పి లక్ష్మణుడి యొక్క భావం. ఆ విధంగా ఆలోచించి రాముడు ముందుగా, తర్వాత సీత, తర్వాత లక్ష్మణుడు వాళ్ళ ప్రయాణం సాగిస్తూ వచ్చారనమాట. కనుక అట్టి పరమాత్మను తెలుసుకోవటానికి కొంతవరకు మనకు సాహసంగా ఈ ప్రకృతి శక్తులను దూరం కావించుకున్నట్టుకు తగిన ప్రయత్నం చేయాలి. పేరులో ఉన్నటువంటి విశ్వాసమునకు, రూపమును చూచినప్పుడు కలిగే భావమునకు చాలా వ్యత్యాసం కనిపిస్తూ ఉంటుంది. బెజవాడ రసాల మామిడి పండ్లు అనగానే నోరూరుతుంది. దాని రసం యొక్క మాధుర్యము అనుభవించినట్లుగా నాలుక చప్పరిస్తుంది. కానీ దాని రూపాన్ని చూసేటప్పటికి పుల్లగా ఉందా, తియ్యగా ఉందా అనే సందేహం రావటం, దానిని ముక్కు దగ్గర పెట్టుకొని వాసన చూడటం ఏర్పడుతుంది. అదే విధముగానే భగవంతుని యొక్క పేరు విన్నంత మాత్రమున కొంతవరకును గౌరవ మర్యాదలు ఉంటాయి. అంతే కదండి, మనకి స్వామి మాట వినంగానే, స్వామి నామం వినంగానే, స్వామి విషయాలు వినంగానే మన హృదయం ఎంతో ఆనందంగా, సంతోషంగా, ఉత్సాహంగా తయారవుతుంది. అదే భగవంతుడు ఒక ఆకారంగా వచ్చినప్పుడు కొన్ని డౌట్స్ బయలుదేరతాయి. కనుక నామమునకు, రూపమునకు ఉన్నటువంటి మార్పులకు ఈ ప్రకృతియే కారణము. ప్రపంచంలోని ప్రజలందరూ ప్రకృతి యొక్క బిడ్డలే. కొందరు పురుషులు, కొందరు స్త్రీలు. ఆకారము చేత పురుషులే గాని అంతస్తత్వము చేత వారును స్త్రీలే. ఎట్లనగా ప్రజలందరూ ప్రకృతి యొక్క స్వరూపములే. ప్రకృతి స్త్రీతత్వము ధరించినది. దానికి అబలత్వము అధికము. అబలత్వం అనగా బలహీనత. బలహీనత పురుషునికి ఉన్నది కనుక ప్రతి మానవుడు స్త్రీ యొక్క స్వరూపమే అన్న విషయాన్ని విశ్వసించాలి. జగత్తు ఒక నాటక రంగము. మానవులందరూ ఈ రంగమున ఆడ మగ వేషములు ధరించిన పాత్రధారులు. మగ వేషములో ఉన్న వారందరూ స్త్రీలే. అందు పురుషుడనే వాడొక్కడునూ లేడు. ఒక చిన్న ఉదాహరణ, అనంతపురంలో మనది గర్ల్స్ కాలేజ్ ఉంది. ఆ కాలేజీలో వార్షికోత్సవ సమయమున గర్ల్స్ కొన్ని డ్రామాలు వేస్తూ ఉంటారు. ఆ డ్రామాల్లో రాజు వేషము, రాణి వేషము కూడాను ఆడపిల్లలే వేస్తూ ఉంటారు. వారు స్టేజీ పైన మాత్రమే మగ వేషము ధరించి రాజు వేషముతో ఉంటారు. కానీ లోపల చూస్తే ఆడవారే. వారు రంగమునందు మాత్రమే రాజు కానీ మామూలుగా రాజు కాదు, పురుషులు కారు. అదే విధముగానే ప్రకృతి అంతయు కూడాను ఒక గర్ల్స్ డ్రామా వేదిక పైన కొంతమంది బాయ్స్, కొంతమంది గర్ల్స్ అని మనం వ్యత్యాసం పాటిస్తున్నాం. కానీ అందరూ గర్ల్స్. అందరికీ ఆకలి దప్పులు, కోపము, తాపము, ఈర్ష్య, అసూయ ఇలాంటి బలహీనతలు ప్రతి ఒక్కరికి ఉంటున్నాయి. ఎట్టి బలహీనతలు లేనటువంటి నిర్గుణ నిరంజనుడైనటువంటి పరమాత్ముడు ఒక్కడే పురుషుడు. దివ్యాత్మ స్వరూపులారా, అట్టి పరమాత్మను దర్శించడానికి, ప్రకృతి యొక్క గుణములను వశము చేసుకొనడానికి తగిన ప్రయత్నం చేసి తద్వారా పురుషత్వాన్ని పొందటానికి
తగిన కృషి మనము జరపాలి. ముఖ్యంగా యువకులందు క్రోధము, అసూయ, కామము అను చెడ్డ గుణములు ఉంటాయి. వారు ఆ మూడింటిని ధిక్కరించి పురుషత్వాన్ని సాధించడానికి పూనుకోవడము అత్యవసరము. ఈ బాల్యమునంది అట్టి దుర్గుణములను అదుపులో పెట్టుకోవటానికి తగిన ప్రయత్నము చేయకుండా వృద్ధాప్యంలో వీటిని అదుపులో పెట్టుకోవటము అసాధ్యము. ఇంద్రియములు అరికట్టడానికి ఇది చక్కని వయస్సు. ఇది కేవలము మనలను భ్రమ పెట్టేసి మనలను భ్రష్టులను చేస్తుంది. ఆశలను అదుపులో పెట్టుకున్నప్పుడు ప్రపంచమంతా మన హస్తములో నిలిచిపోతుంది. ఆశకు నీవు దాసుడివైతివా, దేహమునకు నీవు దాసుడివైపోతావు. ఆశకు దాసుడివైన జగమంతటికి మరి దాసుడే కదా. ఆశను అదుపులో పెట్టుటకు పైపైన ప్రయత్నాలు చేస్తే లాభం లేదు. పుట్టపై మర్దించిన పాము మరణమందున కనుక మనము దేహాన్ని మాత్రమే అదుపులో పెట్టడానికి ప్రయత్నం చేయటము సరైనటువంటి మార్గము కానేరదు. లోనుంచి ఉప్పొంగి వచ్చేటువంటి దుర్భావములను అదుపులో పెట్టుకోవడానికి ప్రయత్నం చేయాలి. మనస్సు అనేటువంటి పుట్టలో నుంచి విషయ వాసనలు అనేటువంటి సర్పములు బయలుదేరి వస్తున్నాయి. పవిత్రమైన భగవద్భావము చేత వాటిని చల్లార్చి నిద్రింప చేయటానికి ప్రయత్నం చేయాలి. నిజముగా ఇది పవిత్రమైనటువంటి వయసు కనుక ఈ పవిత్ర వయసును మీరు వ్యర్థం చేసుకొనటము సరైనటువంటిది కాదు. విద్యార్థులారా, ఇతరులను అనుసరించకుండా, ఇతరుల భావాలను అనుసరించకుండా మీ మనసును మీ వయసులో అదుపులో పెట్టుకుంటే మీరు లోక కళ్యాణం సాధించడానికి తగిన శక్తి సామర్థ్యాలు కలవారవుతారు. అట్టి శక్తి సామర్థ్యాలు మీరు పొందడానికే ఈ యొక్క సమ్మర్ క్లాసులు పెట్టబడినవి. ఈ విధమైనటువంటి ఫలితమే ఈ క్లాసులు యందు లేకపోయినా మనము ఈ సమ్మర్ క్లాసులు కానీ రామాయణ సెమినార్లు కానీ పెట్టి ఏమి ప్రయోజనం ఉండదు. చెడిపోయిన కారు వర్క్షాప్కు వెళ్ళి చెడిపోయిన రీతిగానే చెడిపోయిన సామానుతో వాపసు వస్తే ఇంకా వర్క్షాప్కు వెళ్ళే ప్రయోజనం ఏమి? కనుక ఈనాడు రామాయణ సెమినారు సమ్మర్ క్లాసులు అనే వర్క్షాపుకు దేశముల మూల నుంచి కూడాను ఈ కార్లన్నీ వచ్చాయి. ఈ బోల్ట్లు, నట్లు, పిన్స్, గూడ్స్ ఇవన్నీ కూడాను పాతవి, రోతవి తీసివేసి కొత్త పార్ట్స్ వేసుకొని చక్కగా పెయింట్ వేసుకొని తిరిగి మీ స్వస్థానమునకు మీరు పోయి చేరినప్పుడు ఈ కారు యొక్క పరిస్థితిని, ఈ కారు లక్షణాన్ని ఇతరులు కూడా చూచి చాలా ఆనందించగలరు. పిల్లలారా, వచ్చినటువంటి వారు వచ్చినట్లుగానే మీ స్వస్థానమునకు చేరకూడదు. వచ్చిన సమయంలో ఏ రీతిగా ఉండినా తిరిగి మీరు అక్కడికి పోయి చేరేటప్పటికి మీరు ఆదర్శ పురుషులుగా, ఆదర్శ స్త్రీలుగా రూపొందాలి. కనుక అట్టి ఆదర్శ జీవితాన్ని అందుకోవడానికి తగినటువంటి ప్రయత్నము మీరు చేయాలని ఈనాటి నుంచి కూడాను అలాంటి రీతిగా మేము చేయగలము అనేటువంటి ప్రతిజ్ఞ మీలో మీరు గావించుకోవాలని కూడాను నేను ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను. సత్యధర్మ ప్రేమ శాంతులు లేకున్నా విజలన్నయు నేర్చి విలువ సున్నా. సత్యధర్మ ప్రేమ శాంతులు లేకున్నా దాన ధర్మాల సార్థకత సున్నా. సత్యధర్మ ప్రేమ శాంతులు లేకున్నా పదవుల నేలిన ఫలము సున్నా. సత్యధర్మ ప్రేమ శాంతులు లేకున్నా బహుళ సత్కార్య లాభంబు సున్నా. ఈ సనాతన ధర్మ హర్యంబు నిలువ గుణములు వినాలుగు పునాది గోడలప్ప. ఇంతకన్నను వేరెద్ది ఎరుక పరతు సాధు సద్గుణగణ్యులవు సభ్యులారా. ఈ మానవతా ధర్మాన్ని స్వామి ఎంతో చక్కగా మనకి సత్యధర్మ శాంతి ప్రేమలు అనేటువంటి పాటలు కూడా మనకి చెప్పారండి. పవిత్రాత్మ స్వరూపులారా, మానవత్వానికి క్షమ మాణిక్యం వంటిది. ఇది సర్వగుణముల యందు ప్రథమ స్థానమునకు చెందినటువంటిది. దీనికి జాతి, మత, కుల విచక్షణలు ఏమాత్రము లేవు. దీనికి ప్రేమ పుట్టినిల్లు. క్షమ కలిగిన మానవులకు
జగత్తునందు ఎంత వరకునైనా గొప్పను సాధించడానికి వీలవుతుంది. గంధపు చెక్క తాను అరిగిపోతూ అరిగిపోతూ తన సుగంధాన్ని లోకమునకు అందించినట్లుగా మల్లె పువ్వు నలిగిపోతూ నలిగిపోతూ తన యొక్క పరిమళాన్ని లోకానికి అందించినట్టుగా ఊదత్తులు మాడిపోతూ మాడిపోతూ తమ యొక్క సుగంధమును లోకమునకు అందించినట్టుగా మంచివారు తమకు ఎన్ని కష్టములు, నష్టములు, నిందలు, నిష్ఠూరములు వచ్చినప్పటికీ తమ క్షమ అనేటువంటి పరిమళాన్ని లోకానికి అందించాలి. ఫలము కావాలనని కోరువారు చెట్టును పోషించడానికి ప్రయత్నం చేయాలి. చెట్టునందున్నటువంటి కొమ్మలు, రెమ్మలు, ఆకులు, బెరడు మనకు పనికి రాకపోయినప్పటికీ ఫలముల నిమిత్తమై వాటిని కూడాను పోషించక తప్పదు. అదే విధముగానే జ్ఞాన ఫలమును అందుకొనగోరువారు తాము చేసే షోడశోపచారములనే వృక్షమునకు సాధనలైన జప, తప, ధ్యాన, భజనాదులు అనే కొమ్మలను, రెమ్మలను పోషించక తప్పదు. ఈ పవిత్రమైన మార్గమును అవలంబించినప్పుడే మానవుడు నిజమైన మానవత్వాన్ని అనుభవించడానికి వీలవుతుంది. లౌకిక రంగమునందు కానీ, ఆధ్యాత్మిక రంగమునందు కానీ మానవుడు ప్రయత్నించగా ఎట్టి ఫలమును కూడాను అందుకొనుటకు వీలు కాదు. కనుక ప్రప్రథమునందు మనము కొంత ప్రయత్నానికి పూనుకోవాలి. ప్రయత్నములో కొంత విఫలము కావచ్చు, కష్టము కలగవచ్చు. కానీ అంత మాత్రముతో మన ప్రయత్నం మానుకోకూడదు. ఇక సైకిల్ త్రొక్కడానికి ప్రారంభించినప్పుడు మనము అనేక విధములైన ఇబ్బందులకు గురవుతాము, కొన్ని గాయములు కూడాను చేసుకుంటాము. కానీ క్రమక్రమేణా ఆ సైకిల్ త్రొక్కటము అలవాటైన తర్వాత హస్తములు వదిలిపెట్టి కూడాను సైకిల్ త్రొక్కగలుగుతాము. కనుక మనము మొదట సాధన చేయటానికి పూనుకోవాలి. భగవద్గీతలో చెప్పినట్లుగా శ్రేయో హి జ్ఞానమభ్యాసాత్ జ్ఞానాత్ ధ్యానం విశిష్యతే ధ్యానాత్ కర్మ ఫలత్యాగః త్యాగాశ్చాంతిరనంతరం. అభ్యాసమే లేకపోతే జ్ఞానం అనే ఫలమును పొందుటకు మనము అర్హులము కాలేము. సాధనమున పనులు సమకూరు ధరలోన. నడవడానికి ప్రయత్నం చేసినప్పుడు చీమైనా కొన్ని మైళ్ళ దూరం ప్రయాణం చేస్తుంది. ఎగరడానికి ప్రయత్నమే చేయనప్పుడు గ్రద్ద సైతము ఒక గజము దూరమైన ప్రయాణం చేయలేదు. కనుక సర్వ ఫలితములు కూడాను మన ప్రయత్నములోనే ఉన్నవి. మన కర్మలను అనుసరించే ఫలితములు కూడాను మనకు లభిస్తుంటాయి. ఇట్టి కర్మకు సత్సంగము ప్రధానమైనది. సత్సంగములోని పవిత్రత్వము అనుభవముతో అర్థమవుతుంది, కానీ కేవలం మాటలతో అర్థం కాదు. ఇది మనకు నిజ జీవితంలో ఈ 5 సంవత్సరాలు బట్టి మనం తెలుసుకున్నాం కదండి. ఈ సత్సంగం వల్ల ఎన్ని రకాలు మనం నేర్చుకోగలుగుతున్నాము, తెలుసుకోగలుగుతున్నాము. ఉన్నత స్థాయికి పోవుటకు కానీ, అధమ స్థాయికి దిగజారుటకు కానీ సంఘమే కారణము. సంఘం అనగా స్నేహము. ఇసుక గాలితో స్నేహము చేసి గగనము వరకు ఎగిరిపోతుంది. అదే ఇసుక నీటితో చేరి గుంట లోపలకు దిగిపోతుంది. ఆకాశమును ఎగురుటకు ఇసుకకు రెక్కలు లేవు, క్రిందకు గుంటకు కాళ్ళు లేవు. పైకి పోవుటకు కానీ, క్రిందికి దిగజారటము కానీ అది గాలితోనూ నీటితోనూ చేసిన స్నేహమే కారణము. ఇనుమును మట్టిలో వేసినప్పుడు త్రుప్పుపడుతుంది, దాని యొక్క శక్తిని కూడాను కోల్పోతుంది. అదే ఇనుమును అగ్నిలో వేసినప్పుడు అది తన యొక్క రూపమును మార్చుకుంటుంది, మెత్తదనమును చేకూర్చుకుంటుంది, తనలో ఉన్నటువంటి మాలిన్యమును కూడాను పోగొట్టుకుంటుంది. అట్టి పరిస్థితులకు అది మట్టితోనూ అగ్నితోనూ చేసిన స్నేహమే కారణము. కనుకనే మానవునికి సత్సంగం అనేది చాలా ప్రధానమైనది అని శంకరాచార్యులు చెప్పారు. సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తిః. భజ గోవిందం భజ గోవిందం, గోవిందం భజ మూఢమతే అని జీవన్ముక్తికి సత్సంగమే చాలా ప్రధానమైనటువంటిదని, అదే ప్రథమ సోపానము. రామాయణమునందు దుస్సంగము వలన కలిగిన దోషమును, ఆ దోషమును తొలగించి మన్నించిన క్షమాగుణము యొక్క మహత్వమును తెలుపు ఘట్టం ఒకటి కలదు.
దానిని మనము కొంత విచారించాలి. నేలకూలిన వాలి రామచంద్రుని అనేక రకములుగా తోలనాడుతున్న సమయమునందు రామచంద్రుడు వాలిని సమీపించి, నీవు నన్ను తోలనాడుట కారణమేమి? నేను చేసిన పని ధర్మబద్ధము కాని అధర్ము కానేరదు. అన్యాయ అక్రమ అనాచార అసత్యములలో ప్రవర్తించే వ్యక్తులను సంహరించుటకు కానీ శిక్షించుటకు కానీ నాకు అధికారం ఉన్నది అన్నాడు. అప్పుడు వాలి, రామచంద్ర, నీవు రాజువైతే కావచ్చు, నీవు పరిపాలన చేపట్టవచ్చు, కానీ నీ పరిపాలన నీ ధర్మములు అన్నీ కూడాను మానవులకు మాత్రమే వర్తిస్తాయి, కానీ అరణ్యములో సంచరించే మృగములకు వర్తించవు అన్నాడు. అప్పుడు రాముడు, నేను రాజునని నీవొక మృగమని నీవు ఒప్పుకున్నావు. రాజులు మృగములను వేటాడుట సహజ ధర్మము కనుక నేను ఆ యొక్క దృష్టితో కూడాను నిన్ను చంపినట్లుగా నీవు భావించవచ్చు కదా అన్నాడు. అప్పుడు వాలి చక్కని తెలివితేటలు కలిగిన వాడు కనుక, నేను రాజును, అన్యాయ అక్రమ అనాచార అసత్యములతో ప్రవర్తించేటువంటి మానవులను శిక్షించడము నా యొక్క ధర్మం అన్నావు. సరే, మరి నేను మానవుల క్రింద చేరినటువంటి వాడను కాదు కదా అన్నాడు. రామచంద్రుడు బదులు చెప్పాడు, రాజులు అన్యాయ అక్రమములను సహించువారు కారని, అన్యాయ అక్రమములలో వర్తించే వారిని శిక్షించి ధర్మ మార్గమును ప్రవేశపెట్టుట వారి కర్తవ్యమని ఎరిగినవాడు కనుక నీవు మృగమునైనను మానవునితో సమానమే అన్నాడు. మరియు ధర్మము నెరుగని మానవుడు కేవలం మృగముతో సమానమని, మృగమైనను ధర్మము నెరిగిన ఉన్నప్పుడు అది మానవులతో సమానమే అని కూడాను నిరూపించాడు. అంతటితో విరమించగా పోయి, ఎవరైనాను అన్యాయముగా ప్రవర్తించినప్పుడు, ఏమిరా నీవు పశువా, ఆ విధంగా ప్రవర్తిస్తున్నావు అనటము లోకమున వాడుకలో ఉన్నది. పశువు అనగా పశ్యతీతి పశువు, బయట దృష్టి కలది అని అర్థము. బయట దృష్టి కలది పశువనియు, లో దృష్టి కలవాడు మానవుడనియు అందలి భావము. నీవు మృగము, నేను రాజును కనుక నేను నిన్ను వేటాడినాను. లో దృష్టితో చూచినప్పుడు నీవు అధర్మంలో ప్రవర్తించిన వాడవు గనుక నేను నిన్ను శిక్షించాను. తప్పేమి? ఏ విధముగా చూచినను నేను నిన్ను శిక్షించుటలో అధర్మమేమీ లేదు అని స్పష్టపరిచాడు. ఈ సమయమునందు రాముడు ఎంతో క్షమతో ఎంతో ఓపికతో వాలి వేసిన ప్రశ్నలన్నింటికి చల్లగా జవాబిచ్చాడు. అంత చెంత చేరి అతన్ని ఓదార్చడానికి పూనుకొని అతని శిరస్సును నిమురుతూ రాముడు చెంత కూర్చున్న సమయంలో అతని దర్శన స్పర్శన సంభాషణల చేత వాలి యొక్క పాపములు పరిహారమై దుర్గుణములు దూరమై పవిత్రమైన పరివర్తన ఏర్పడుతూ వచ్చింది. అప్పుడు రాముడు బాలితో, ఇవి నీ సహజ లక్షణములు కావు. పూర్వము రావణుడు నీతో చేరి ఉండుట చేత మీ ఇద్దరి యొక్క సంఘదోషము చేత ఈ దుర్గుణములు నీలో ప్రవేశించినాయి అని కూడాను అతనికి తెలియజెప్పాడు. సాయిరామ్. ఆపండి మేడం. సాయిరామ్ సార్, సాయిరామ్. నాకు ఇంతటి అద్భుతమైనటువంటి అవకాశం ఇచ్చిన స్వామికి, సార్కి, అందరికీ కూడా చాలా హృదయపూర్వక ధన్యవాదాలండి. సాయిరామ్. ఓం శ్రీ సాయిరామ్. ఈరోజు సర్వదేవతాతీత స్వరూపులైనటువంటి భగవాన్ సత్సాయి బాబా వారి దివ్య చరణారవిందములకు శిరస్సు ఉంచి నమస్కరించుకుంటూ, మన గురు దంపతులు శ్రీమతి మల్లెల వరలక్ష్మి గారికి, శ్రీ ఎం లక్ష్మీనారాయణ గారికి వందన మందారాలు తెలియచేసుకుంటూ, శ్రీ పి కోటేశ్వరరావు గారికి శుభకామనలు. తెరవరంక నుండి టెక్నికల్ అసిస్టెంట్ ఇస్తున్నటువంటి శ్రీ పార్థసారథి గారికి, శ్రీమతి పద్మా బయ్యన గారికి, శ్రోతలకు అందరికీ కూడా హృదయపూర్వక సాయిరామ్. ఇప్పటి వరకు శ్రీమతి సుందరి గారు అనేకానేక విషయములను సుమారు 14-15 పేజీలు చక్కగా పఠించి విషయాలను తెలియజేశారు. చాలా విషయాలు మనకు తెలియజేశారు. చివరిగా ఆవిడ తెలియజేసింది వాలి రాముడికి సంబంధించినటువంటి సంభాషణ, అందులో ధర్మ అధర్మాల గురించి వారిద్దరి మధ్య జరిగినటువంటి విషయాన్ని ఆవిడ చక్కగా తెలియజేశారు. ఇక తర్వాత చదవాల్సిన పారాగ్రాఫ్ ఇది నాది ఓల్డ్ ఎడిషన్లో 84వ పేజీ అండి. 2వ పేరా. ఒకానొక సమయం నందు రావణుడు
ఈ వాలి సుగ్రీవుల అన్యోన్య ప్రేమను చూచి ఓర్వలేక వీరి అన్యోన్యతను చెడగొట్టే నిమిత్తమై వీరిని ఏ రీతిగా నేను జయించాలి అనేటువంటి దుర్భావమును హృదయమునందు ఉంచుకొని వాలి దగ్గరికి చేరి కొన్ని నెలలు కిష్కింధయందు నివసించి వాలికి అనేక రకములైన దుర్బోధలు చేసినాడు. ఆ దుర్బోధనలను మనసులో ఉంచుకొని నిరపరాధి అయినటువంటి సుగ్రీవుని పైన కొన్ని విధములైనటువంటి కక్షలు పూని అతనిని అనేక రకములుగా హింసించడానికి పూనుకున్నాడు వాలి. అదే చెడు సహవాసం అండి. చెడు సహవాసం వలన వాళ్ళు చెప్పినటువంటి మాటలు బుర్రకెక్కించుకొని తోడబుట్టినటువంటి సుగ్రీవుని పైన కక్ష పెంచుకున్నాడు. అంటే చెప్పుడు మాటలు విని చెడకురా అంటారు. అందుకే ఆ చెప్పుడు మాటలు విని వాలి అనవసరంగా సుగ్రీవుని పైన కక్ష పెంచుకుని కారణం లేకుండానే అతని నిందించడం అన్ని చేస్తూ వచ్చాడు. చివరికి విధివశాత్తు ఆ గుహకి రాక్షసుడు కిష్కింద మీద రాజ్యం మీద దండెత్తకుండా ఉండడానికి ఒక పెద్ద బండని అడ్డు పెడితే అది అపార్థం చేసుకుని వాలి సుగ్రీవుని యావత్ భారతదేశం అంతా కూడా తరుముతాడనమాట. సో ఇదంతాటికి కారణం ఏంటంటే విషబీజాలు రావణుని చేత అతని హృదయంలో నాటబడ్డాయి. ఆ విషబీజాలు చిన్న మొక్కై పెద్ద మొక్కై వృక్షమై ఫలాలు కాయలు ఇవన్నీ పుష్పించి కాసిందనమాట. తత్కారణంగా వాలి సుగ్రీవుని పైన అనవసరంగా కక్ష పెంచుకున్నాడు. చివరికి ఏమయ్యాడు వాలి? శ్రీరాముని చేతిలో, అంటే ధర్మం చేతిలో అధర్మం ఎప్పుడు ఓడిపోతుంది అనేటువంటి విషయం మనకి తెలియజేశారు స్వామి ఇందులో. సుగ్రీవుడు చాలా ఉత్తముడు. అతను ఏమాత్రమును అసత్యమునందు కాని అన్యాయమునందు కాని ప్రవేశించలేదు. తనకు తెలిసినంత వరకు న్యాయమునే అనుసరిస్తూ వచ్చాడు. తను ఆలోచించి తన ఆలోచన శక్తికి తగినట్లుగా సత్యాన్నే ఆచరించాడు, న్యాయాన్నే ఆచరించాడు, సత్యాన్నే పలికేవాడు అన్నమాట. ధర్మమునే పాటిస్తూ వచ్చాడు. అతనికి రాజ్యం మీద అపేక్ష లేదు. నేను రాజును కావాలని అనిపించలేదు. తారంటే వాలి యొక్క భార్య, అపహరించాలని కూడా అతనికి లేదు. ఇక్కడ ఈ విషయం ఎందుకు చెప్పారంటే తారను అపహరించాలని కూడా లేదని సుగ్రీవుని భార్య రుమని చేపట్టి ఆమెని తమ్ముని భార్య అయినా గాని ఆమెని తన భార్యగా చేసుకున్నాడు అనమాట. అంటే ఏంటి? తమ్ముని భార్యని కూతురులాగా చూడాల్సింది పోయి అనవసరమైనటువంటి రిలేషన్ మెయింటైన్ చేశాడు వాలి. తత్కారణంగా ఆ రాముని చేతిలో అధర్మ కార్యం అంట, రాముని చేతిలో మరణించడానికి అదొక కారణం అనమాట. సో సుగ్రీవుని ఇట్లాంటి దుర్దేశం ఏమీ లేదు. రాజ్యం తీసుకోవాలని కానీ వదిన గారిని తన భార్యగా చేసుకోవాలని కానీ లేదు. 1 సంవత్సరం అన్న కోసమై వేచి నిరాశకు గురి అయి నిస్పృహ చేత రాజ్య విషయం పట్టించుకొనక ఊరుకున్నాడు. ఇక్కడ ఈ సందర్భం ఏమిటంటే వాలి ఆ దుందుపి అనేటువంటి రాక్షసులు యుద్ధం చేసుకుంటూ అలా ఒకళ్ళొకళ్ళు తన్నుకుంటూ తరుముకుంటూ పోతూ ఉంటే ఆ రాక్షసుడు గుహలోకి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతే ఆడిని తరుముకుంటూ వాలి కూడా గుహలోకి వెళ్తూ తమ్ముడికి చెప్పాడు అనమాట, నాయనా నువ్వు ఇక్కడే ఉండు, ఎక్కడికి వెళ్ళిపోకు, కాపలా ఉండు అని అంటాడు. అంటే ఎంతకాలం ఉండమంటావు అంటే ఒక 3 నెలలు ఎంతకాలం ఉండమంటాడు. ఆ తర్వాత అంటే సంవత్సరం. పాపం ఆ అన్నగారు అన్నటువంటి టైం దాటిపోయినా కానీ ఎదురు చూస్తూనే ఉన్నాడు అన్నగారు వస్తారని. కానీ ఒకానొక సమయంలో రక్తం ఆ గుహ నుంచి ఏరులాగా వస్తూ ఉంటే అన్నగారినే రాక్షసుడు సంహరించి ఉంటాడు, అది అన్నగారి రక్తమే అయి ఉంటుంది అని చేత ఆ రాక్షసుడు మళ్ళా గుహలోంచి బయటికి వచ్చి కిష్కింద రాజ్యంలోకి వచ్చి కిష్కింద ప్రజలందరినీ కూడా నాశనం చేస్తాడు, నానా ఇబ్బంది పెడతాడు అనేటువంటి ఆలోచనతో రాజ్యాన్ని ప్రజలను రక్షించాలనేటువంటి సదుద్దేశంతో ఆ రాక్షసుడు బయటికి రాకూడదని ఒక పెద్ద రాయిని తీసుకొచ్చి గుహకి అడ్డు పెట్టాడు అనమాట. కానీ తీరా జరిగింది ఏమిటంటే వాలి ఆ రాక్షసుని సంహరించడం జరిగింది. అతను బయటికి రావాలనుకుంటే ఆ పెద్ద గుండురాయి అడ్డంగా ఉంది, ఎట్లాగో దాన్ని తొలగించుకుని వచ్చాడనమాట. ఇది జరిగిన సంగతి. కాబట్టి
ఇంటికి అన్నయ్య గారు చనిపోయాడని చెప్పి తిరిగి రాజ్యానికి వచ్చేస్తాడు. ఎవరు సుగ్రీవుడు. వచ్చిన తర్వాత అతను చాలా దిగులుగా ఉంటాడు, అన్నయ్య మరణించాడు అని. అందువలన అన్న కోసం వేచాడు, కానీ అన్నయ్య రాలేదు. దానికి నిరాశ వచ్చింది, నిస్పృహ, రాజ్యవిషయం అసలు ఏం పట్టించుకోవాలి. మరొకడైతే అన్న రాదు కాబట్టి నేనే రాజుని అయిపోతాను, రాజ్యాభిషేకం చేసుకుంటారు ఈ కాలంలో. ఓకే, అన్నగారు ఉన్నా సరే అన్నగారిని తోసి రాజు అంటున్నారు ఈ రోజుల్లో. ఓకే, ఆస్తుల విషయాలు కూడా అన్నగారు ఆస్తులు తమ్ముడు తీసుకు ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి, కోర్టులకు వెళ్ళటం అన్నీ కూడా. ఇవన్నీ అధర్మ కార్యక్రమాలు అనమాట. సో రాజ్య విషయం కూడా అతను ఏం పట్టించుకోలేదు, ఎందుకంటే అన్నగారి దిగుల మీద అనమాట. అప్పుడు మంత్రులందరూ చేరి వాలి మరణించాడని తెలిసి సుగ్రీవునికి పట్టాభిషేకం కట్టారు. సుగ్రీవుని యొక్క సత్యమును, ధర్మమును, న్యాయమును ఆధారము చేసుకొనియే నిన్ను ఈ రీతిగా వధించటమైనది. నిన్ను ఒక్క అస్త్రముతోనే వధింతునని వాగ్దానము చేశాను సుగ్రీవునికి. నిన్ను ఎట్లయినా సంహరించుట తప్పదు. నీకు ఎదురుగా యుద్ధము చేసిన రెండవ అస్త్రము ఉపయోగించవలసి వస్తుంది. కనుకే నేను చెట్టు చాటు నుంచి ఒక అస్త్రముతోనే కొట్టాను అన్నాడు. ఇదంతా రాములు వారు వాలికి చెప్తున్నటువంటి విషయాలన్నమాట. నువ్వెందుకు చెట్టు చాటు నుండి కొట్టావు అని అంటే, నేనేం అధర్మం చేయలేదు, ఇది ధర్మమైన పనే. నేను సుగ్రీవునికి ఒక మాట ఇచ్చాను, ఒకే ఒక బాణంతో వాళ్ళని సంహరిస్తానని. నీకు ఎదురుగా వచ్చిన నీతో యుద్ధం చేస్తే నేను రెండో అస్త్రం తీయాల్సి వస్తుంది, అప్పుడు నేను మాట తప్పిన వాడిని అవుతాను. కనుక నేను చెట్టు చాటు నుండి ఒకే ఒక్క అస్త్రంతో నిన్ను కొట్టాను అని రాములు వారు తెలియజేశారు. ఈ విధమైనటువంటి న్యాయాన్ని, సత్యాన్ని, తనలో ఉన్నటువంటి దుర్గుణములను రాముని చేత విని తన యొక్క హృదయమును మార్చుకొని తన ఎందరి దోషములు తెలుసుకుని వాలి రాముని పాదములపై పడ్డాడు. రాములు వారు చెప్పిందంతా విన్నాడు. విని రాములు వారి న్యాయము, ధర్మము, సత్యము నేను చేసినట్టు వాలి అనుకుంటున్నాడు. తను చేసినటువంటి పని అన్యాయము, అక్రమము, అధర్మము, కాబట్టి ఈ దోషాలన్నీ కూడా ఉన్నాయి నాలో. కాబట్టి రాముడు నన్ను సంహరించడం, పూనుకొనడం న్యాయమే అని చెప్పి తన తప్పును తాను తెలుసుకుని శ్రీరామచంద్రుని యొక్క పాదాలపై పడ్డాడు. దుస్సంగం యొక్క దోషమే నా ఈ ప్రాణమును కోల్పోవటకు కారణమైనది అని వాలి విచారించాడు. ఇప్పుడు విచారిస్తున్నావుట. అప్పుడు చెప్పినప్పుడు బాగానే ఉన్నాయి. చెడ్డ మాటలు ఎప్పుడు కూడా తీయగా ఉంటాయి, మంచి ఎప్పుడు చేదుగా వేపలా ఉంటుంది అనమాట. సో రావణాసుడు చక్కగా అంత తీయగా చెప్తే అవన్నీ విన్ని అది చెడ్డ సహవాసం అనమాట. ఈనాడు అతను మరణించాడు, రాజ్యాన్ని పోగొట్టుకున్నాడు, మరణించాడు అనమాట. ఇంకా వాలి ఆ విధంగా విచారించాడు. ఈ పశ్చాత్తాపమే ప్రాయశ్చితము అన్నట్టుగా భావించాడు. పశ్చాత్తాపం అంటే చేసిన పని తర్వాత తాపం చెందడం పశ్చాత్తాపం. పూర్వతాపం అంటే ముందే దాని గురించి బాధపడ్డం. అదే అర్జునుడిది పూర్వతాపం కాబట్టే కృష్ణుడు గీతను బోధించాడు. ధర్మరాజు పశ్చాత్తాపం, జోదం ఆడేసిన తర్వాత బాధపడ్డాడు, ఆడకుండా ఉండాల్సింది. అందుకని పశ్చాత్తాపమే ప్రాయశ్చితం. అంటే ఏంటి? ప్రాయశ్చితం అంటే చేసిన తప్పుకి సరైన శిక్ష ఏమిటంటే పశ్చాత్తాపం, చేసిన తప్పు గురించి తాపం చెందడం అనమాట. కాబట్టి ఈ విధంగా బాధపడ్డాడు మన వాలి. ఇక్కడ మన గురువు గారు అప్పుడప్పుడు సినిమాని కూడా కోట్ చేస్తారు కాబట్టి నేను కూడా ఒక సినిమా పేరు నాకు తెలియదు కానీ పాట అండి. తీయని తేనెల మాటలతో తీస్తారు సుమా గోతులు నమ్మవద్దు అని. అంటే తీయని మాటలు చెప్పి మోసం చేస్తారనమాట. అందుకని ఎవరు మన ఎవరు శ్రేయోభిలాషులు కారో మనం వాళ్ళ మాటలను బట్టి అర్థం చేసుకోవాలన్నమాట అనేటువంటి విషయం కూడా మనకి వాలి జీవిత ద్వారా మనకి అర్థమవుతుంది. వాలి పశ్చాత్తాపమును గుర్తెరిగినటువంటి శ్రీరామచంద్రుడు నీ అభీష్టమేమిటో కోరుకోమన్నాడు. పాపం పశ్చాత్తాపం పడుతున్నాడు కదా, ఎవరైనా పశ్చాత్తాపం పడితే వాళ్ళని మనం క్షమించేయాలండి. ఎవరన్నా మనని హర్ట్ చేశారు, బాధ పెట్టారు అనుకోండి, తిట్టారు అనుకోండి, మళ్ళీ పశ్చాత్తాపం పడతారు. నిజంగా హృదయం అనేది ప్రిక్ చేస్తుంది.
అది గిలుతా ఉంటుంది, నువ్వు చేసిన తప్పు అని. ఆ కాన్షియస్ వల్ల అతను పశ్చాత్తాపడుతున్నట్టు మనం గుర్తిస్తే, అతను ఎంత తప్పు చేసినా సరే మనం వాళ్ళని క్షమించాలి. అదే ఇక్కడ శ్రీరామచంద్రుడు చేశాడు. వాలి పశ్చాత్తాపం పడుతున్నాడు అధర్మం పనులు చేసినందుకు. అంచేత ఆ పశ్చాత్తాపానికి ఒక వరంలాగా అనమాట. రాముల వారు నీ అభీష్టం ఏమిటో చెప్పు అని అన్నారు. అప్పుడు వాలి చెప్తున్నాడు అనమాట, నాకు వేరు ఆశ ఏమాత్రమును లేదు. ఇంతవరకు నేను జీవించినందుకు నేను ఇన్ని దుర్గుణములతో దురాలోచనలతో ప్రవర్తించినందుకు కట్టకడపటికి తమ హస్తముల ద్వారా నేను ప్రాణములను వదులుతున్నాను. ఇదే నా యొక్క పవిత్రత. అంతే కదండి. ఆయన గుర్తించాడు తనలో దుర్గుణాలు ఉన్నాయి, దురాలోచనలు ఉన్నాయి. అంటే తమ్ముని తరిమి తరిమి కొట్టాడు, తమ్ముని భార్యని తన భార్యగా చేసుకున్నాడు. ఆ తమ్ముడికి ఏంటి అసలు రాజ్యంలోకి రాకుండా ఋష్యముఖ పరమేత ఉండేటట్టుగా చేశాడు. ఇన్ని విధాలుగా కష్టపెట్టాడు తమ్ముడిని, సోదరుని. ఇదంతా తనలో బాధ కలిగి పశ్చాత్తాపం పడ్డాడు అనమాట. ఇటువంటి పశ్చాత్తాపం కడగడం వలనే పవిత్రమైనటువంటి శ్రీరాముని యొక్క హస్తములలో మరణించేటువంటి అదృష్టం కలిగింది అని అన్నాడు. ఇంతకన్నా నాకేం కావాలి స్వామి అన్నాడు అనమాట. అప్పుడు రామచంద్ర, ఇట్టి పవిత్రమైనటువంటి అంత్యము అందరికీ ప్రాప్తిస్తుందా? నిజమే, పవిత్రమైనటువంటి అంత్యకాలం అందరికీ ప్రాప్తించదు. భగవాన్ సత్యసాయి బాబా వారు కరణం సుబ్బమ్మ గారికి తులసి తీర్థం వచ్చి తిరుపతి నుంచి వచ్చి పోయేటువంటి ఆవిడ అదృష్టం. అట్లాగే సాయి గీత ఏనుగుకి దగ్గరుండి స్వామివారి అంత్యక్రియలు చేయించారు, అది ఆమె అదృష్టం. ఈ విధంగా హృదయ పవిత్రతను బట్టి అంత్యకాలము ఆ భగవంతుని యొక్క చేతిలో సన్నిధిలో జరుగుతూ ఉంటుంది అనమాట. అని పశ్చాత్తాపంతో పాదములపై పడి ప్రార్థిస్తున్న సమయమునందు రాముడు అతని హృదయాన్ని గుర్తించి కొరత లేకుండా చేయాలని ఉద్దేశము చేతను అతడు పరమశాంతితో పరమగతిని పొందాలనే సత్సంకల్పము చేతను తారను అంగదుణ్ణి పిలిపించి వాలి చూచుచుండగానే అంగదునికి యువరాజ పట్టాభిషేకము, సుగ్రీవునికి సామ్రాజ్య పట్టాభిషేకము కట్టి వాలికి ఆత్మశాంతిని కలిగించాడు. ఎంతైనా పుత్ర వ్యామోహం ఉంటుంది కదండి. సో వాలికి తన పుత్రుడు అంగదుడు అంటే చాలా ప్రాణం అన్నమాట. సో అతనికి ఆనందం కలిగించడానికి అతని భార్య అయినటువంటి తారను తర్వాత అంగదుడిని పిలిపించాడు. వాలి చూస్తుండగానే అంగదుడికి యువరాజుగా పట్టాభిషేకాన్ని, తమ్ముడికి రాజ పట్టాభిషేకాన్ని కూడా, సామ్రాజ్య పట్టాభిషేకం కూడా చేసి అతనికి మనశ్శాంతిని కలిగించాడు అనమాట. చివరికి ఎంతైనా మరణించేటప్పుడు ఏదో ఒక కోరుకుంటుంది. ఎంత వద్దనుకున్న వెధవ వ్యామోహం వెంటాడుతుంటుంది, ఆ మమకారం అనేది ఒకటి వెంటాడుతుంటుంది. కాబట్టి అటువంటి మమకారాన్ని దూరం చేసుకోవాలంటే చాలా సాధన కావాలన్నమాట. సాధనమైన పనులు సమకూరుతనలోనని చెప్పి ఇందాక సోదరు చెప్పారు సుందరి గారు. సో సాధన అనేది కావాలి. ఇక్కడ ఇతనికి మరలా పునర్జన్మ లేకుండా ఉండాలంటే మనకి ఎటువంటి కోరిక ఉండకూడదు. కాబట్టి ఆ శ్రీరామచంద్రమూర్తి వాలికి ఇష్టమైనటువంటి ఎంతో మమకారంగా పెంచుకున్నటువంటి తన పుత్రుడైనటువంటి అంగదునికి పట్టాభిషేకము కాంట్బట్ ఇంకా చేయవలసింది ఏమీ లేదు. అందువలన సుగ్రీవునికి సామ్రాజ్య పట్టాభిషేకము చేయించారు రామచంద్రమూర్తి. ఈ సంఘర్షణ జరుగు సమయం నందు శ్రీరామచంద్రుడు పరమ శాంతముతో క్షమతో తనకు బోధించినటువంటి ఆత్మబోధ చాలా పవిత్రమైనదిగా విశ్వసించాడు వాలి. ఇంతవరకు మనం ఇందాక విన్నాము. శ్రీరామచంద్రమూర్తి అతనికి ఎంతో ప్రేమతో, ఎంతో శాంతంతో ఎన్నో విషయాలు తోలనాడినప్పటికీ కూడా, వాలి తోలనాడినప్పటికీ కూడా ఆ చక్కటి విషయాలు బోధించాడు ఆ వాలికి. వాలి చాలా ఆనందించాడు. కనుక శ్రీరాముని అందున్నటువంటి శాంతము, క్షమ చాలా ఆదర్శనమయునిగా మనము తెలుసుకోవాలి. అంటే ప్రతి ఒక్కరికి కూడా క్షమ ఉండాలి, శాంతము ఉండాలి. అదే త్యాగరాజు చెప్తాడు కదా, శాంతము లేక సౌఖ్యము లేదు, దారసుతులు ధన ధాన్యములుండిన గాని అని సంగీతం ఉంది కదండి ఆ పాట. సో ఆ విధంగా శాంతము,
క్షమ అనేది చాలా ఉన్నతమైనటువంటి సద్గుణాలు అన్నమాట. అవి చాలా సాధనతో వస్తాయి. ఆ, ఒకసారి అంటే స్వామివారి కథ చెప్తారు. ఏమనంటే చిన్న కథ. ఒక ఆయన ధ్యానం చేస్తూ ఉన్నాడు చెట్టు కింద. చేస్తుంటే ఆయన మనవడు వచ్చాడు. వచ్చి చూస్తూ ఉన్నాడు. తాతగారు ధ్యానం చేస్తున్నారు. తర్వాత ఆయన కళ్ళు తెరిచాడు. అప్పుడు తాతయ్య తాతయ్య నువ్వేం చేస్తున్నావు? ధ్యానం చేస్తున్నాను రా. ఎందుకు నువ్వు ధ్యానం చేస్తున్నావు అంటే, నా కోపం అంతా పోయి శాంతంగా ఉండడానికి ధ్యానం చేస్తున్నాను అని. అంటే తాతయ్య నువ్వు ధ్యానం చేస్తే కోపం పోయిందంటే, పోయిందిరా అన్నాడు. నిజంగా పోయిందా తాతయ్య అంటే, పోయింది నాయన అన్నాడు. నిజంగా పోయిందేమో అని మూడోసారి, పోయిందిరా అన్నాడు గట్టిగా. నిజం చెప్పు తాతయ్య, నిజంగా నీకు పోయిందని చెప్తున్నానా లేదని ఒక్క గసుడు. అయితే నీ కోపం ఎక్కడ పోయింది తాతయ్య అని అన్నాడు అనమాట. ఆ విధంగా ఆ క్షమా శాంతం అనేది అది ఎంతో సాధన చేస్తే కానీ రాదు. అది భగవంతుని యొక్క వరం, భగవంతుని యొక్క కృప కూడా ఉండాలని నా ఉద్దేశం సాయిరాం. తనకు ఉపకారము చేసిన వారికి అపకారము చేసేటువంటి వాడు రాక్షసుడు. స్వామి ఏం చెప్తారంటే, మీరు ఉపకారము చేయకపోయినా పర్వాలేదు కానీ అపకారం చేయకండి. అపకారం చేయకుండా ఉండడమే పెద్ద ఉపకారం అని చెప్తారనమాట. కాబట్టి ఉపకారం చేసిన వారికి అపకారము చేసేటువంటి వాడు రాక్షసుడు. చేసిన మేలు మర్చిపోతాడు అనమాట. మర్చిపోయి మళ్ళా అపకారాన్నే తలపెడుతుంటాడు. అంటే పెట్టిన చేయినే నరుకుతారనమాట. ప్రస్తుతం ఉండే పరిస్థితులు ఎవరైతే పెట్టి వాడిని ఉన్నత స్థితికి తీసుకొస్తారో వాళ్ళని తీసి పడేస్తారు. ఆ మధ్య మన ఎమ్మెల్యన్ గారు ఒక కథ పెట్టారు. ఏమిటంటే ఒక పేదవాడు వస్తాడు. వాడికి అతను తన ఆస్తిని ఇచ్చి దాన్ని పెంచమన్నాడు. అందులో తనకు 10% ఇవ్వమన్నాడు. కొంతకాలం ఇచ్చాడు. తర్వాత నేను కష్టపడుతున్నాను, ఈయనకెందుకు ఇవ్వాలని చెప్పి ఇవ్వడు. తర్వాత ఆయన వస్తాడు, ఏది ధర్మము అని ఒక ప్రశ్న వేశారు. ఆ ప్రశ్న ఆ విధంగా ఎవరైతే ఇస్తామో వాళ్ళనే తోసి వాళ్ళే రాజు అంటున్నారు. అది ప్రస్తుత కలికాలం. ప్రేమించిన వారిని కూడాను ద్వేషించేవాడు రాక్షసుడు. ఎవరైతే మనల్ని ప్రేమిస్తారో వాళ్ళని ద్వేషించి అసహించుకునే వాళ్ళని నానా విధాల బాధలు పెడతారే వాళ్ళంతా రాక్షస గుణములు కలిగినటువంటి వారే. ప్రేమించినటువంటి వారిని ప్రేమించేవాడు మానవుడు. ఎవరైతే మన ప్రేమిస్తారో వాళ్ళని రెసిప్రికేట్ చేస్తే మనం అంతా మానవత్వాన్ని పొందినట్లే అనమాట. దూషించినటువంటి హింసించినటువంటి వారిని కూడాను ప్రేమించేటువంటి వాడే దేవుడు. అది స్వామి. మన ఎంతో మంది దూషిస్తూ ఉంటారు. స్వామిని ఎంతో మంది దూషించారండి. ఎంతో మంది పరీక్షలు పెట్టారు. ఎంతో మంది ఎన్నో మాట్లాడినారు. అందరినీ కూడా స్వామి ప్రేమించారనమాట. ఎందుకంటే ఆయన దైవం కాబట్టి. అటువంటి సద్గుణాన్ని మనం పెంచుకోవాలన్నా అటువంటి సద్గుణం దగ్గరికి వెళ్ళాలని కూడా చాలా కష్టం అనిపిస్తుంది నాకు. కానీ చాలా వరకు మనం ఈ అహం సత్యబోధక సత్సంగంలో ఉండటం వలన, స్వామివారి దివ్య బోధన వినటం వలన, గ్రంథాలు చదవటం వలన కొంతవరకు ద్వేషించే వారిని కూడా ప్రేమించే స్థితికి వచ్చాము అని నాకు అనిపిస్తుంది. నేనైతే వచ్చానండి సాయిరాం. పరమాత్మని యొక్క తత్వము ప్రేమయే. ప్రేమయే అతని స్వరూపము. లవ్ ఈజ్ మై ఫామ్, ట్రూత్ ఈజ్ మై బ్రెత్ అంటారు కదా స్వామి. కాబట్టి ప్రేమే భగవంతుడు, భగవంతుడే ప్రేమ. అవి రెండు ఒకటే. ప్రేమ ఉన్న చోట ప్రేమ అంటే భగవంతుడే, భగవంతుడు అంటే ప్రేమ అన్నమాట. రాముడు ప్రేమ కలిగిన వాడు కనుక, ప్రేమ క్షమకు జన్మస్థానము కనుక ఈ సందర్భంలో రాముడు క్షమకును ప్రేమకును గల అవినాభావ సంబంధాన్ని నిరూపించారు. క్షమ ప్రేమ రెండు సైడ్స్ ఉన్నటువంటి ఒక కాయిన్, ఒక నాణ్యానికి బొమ్మ బొరుసు లాంటివి అనమాట. ప్రేమ లేకపోతే క్షమ రాదు. కానీ క్షమ ఉండాలి అంటే అక్కడ ప్రేమ ఉండాలి. ఎప్పుడైతే మనం ఇతరుల్ని ప్రేమిస్తామో వాళ్ళు ఎన్ని తప్పులు చేసినా పోన్లే ఈసారి చేసావు కానీ మరలా చేయకో. అదే కదండి స్వామి అంటారు. ఏమంటారంటే మీరు ఎన్ని తప్పులు చేశారు, గతాన్ని మర్చిపోండి, మళ్ళా అటువంటి తప్పులు మాత్రం మళ్ళా చేయకండి అంటారు. అది గొప్ప క్షమాగుణం అనమాట. ఎందుకు అంత క్షమ ఉంది స్వామికి అంటే ఆయన ప్రేమ స్వరూపుడు కాబట్టి ప్రేమ ఎక్కడుంటుందో క్షమ అక్కడ ఉంటుంది. ఆ రెండింటికి కూడా అవినాభావం అంటే వాటిని విడదీయలేం. ఇంకా శాంతం గురించి చెప్తున్నారు. శాంతము అనేటువంటిది పరమ సద్గుణం. అసలు అన్ని గుణాల్లో కూడా శాంతం అనేది చాలా మంచి సద్గుణం. ఇది ఆత్మగుణం.
ఇది దురాసుల చెంత ఉండటానికి ఒప్పుకోదు. ఎక్కడైతే ఆశ ఉంటుందో, ఆశ ఉండొచ్చు కానీ దురాశ అంటే ఇప్పుడు రావణుడిది దురాశ. అతనికి రాజ్యం ఉంది, లంకాపట్నం అంతా స్వర్ణమయమైంది, అతనికి లేనిదంటూ లేదు, కానీ దురాశ. ఎక్కడైనా ఏదైనా వస్తువుని చూస్తే అది వెంటనే తన దగ్గరికి వచ్చేయాలన్నమాట. అలాగే కదండి పుష్పగుమనాన్ని తెచ్చేసుకున్నాడు, అలాగే సీతమ్మ తల్లిని, అలాగే ఎంతో మంది అన్నమాట. అందంగా ఉండేవాళ్ళని తన సొంతం కావాలన్నట్టు దురాశ అన్నమాట. కాబట్టి ఆ దురాశ ఎక్కడుంటుందో అక్కడ శాంతం అనేది ఉండదు. స్వార్థపరులను చూస్తే అతి దూరంగా పరిగెడుతుంది. అంతేగా ఎక్కడైతే స్వార్థం ఉంటుందో అన్నీ నాకే కావాలని ఎవరు అనుకుంటారో వాళ్ళకి శాంతి ఎక్కడుంటే అది ఉండదు. ఎప్పుడు ఏదో ఆలోచిస్తూనే ఉంటాడు. అది ఎలా తెచ్చుకోవాలి? దానికి ఏం ప్లాన్ వేయాలి? ఇదే గోల అన్నమాట. సో ఈ గోల వల్ల వాళ్ళ దగ్గర అసలు శాంతం అనేదే ఉండదు. అసలు వాళ్ళకి నిద్ర పట్టదు. ఏమిటో అలజడి, ఏమిటో బాధ, ఏమిటో టెన్షన్. కాబట్టి అట్లాంటి వాళ్ళకి శాంతి అనేది ఉండదు, శాంతం అనేది ఉండదు. నిర్మల చిత్తులను నివాసంగా ఏర్పరచుకుంటుంది శాంతి. ఎప్పుడైతే పవిత్రమైనటువంటి చిత్తము హృదయం ఉంటుందో, పవిత్రం అంటే ఏది నాది కాదు, నాకు భగవంతుడు ఎంత ఇచ్చాడో అంతే, అంతే నేను అనిపించాను, అంతకు మించి నాకు అనవసరం అనేటువంటి వాళ్ళ దగ్గర అది నిర్మలమైనటువంటి చిత్తము కలిగినటువంటి వాడు. అన్యాయము, అక్రమము, అధర్మం అట్లాంటి వాళ్ళ మనసులో ఉండవు అనమాట. అటువంటి వాళ్ళ దగ్గర శాంతం అనేది ఉంటుంది. కనుక ఇట్టి నిర్మల చిత్తము, నిస్వార్థమైనటువంటి ప్రేమ పరమాత్ముని యందు మాత్రమే ఉన్నవి. కనుక అక్కడ శాంతమునకు పుట్టినిల్లు ఈ ప్రేమయే. కాబట్టి పరమాత్ముని దగ్గర మాత్రమే నిర్మలమైనటువంటి చిత్తం ఉందన్నమాట. బ్రహ్మానందం పరమ సుఖదం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం అని మనం చదువుతాం కదా ఒక శ్లోకము. సో నిర్మలమైనటువంటి చిత్తము కలిగినటువంటి వాడు, నిస్వార్థమైనటువంటి వాడు, ద్వంద్వాలకు అతీతుడు అయినటువంటి ఆ పరమాత్మ యందు తప్పకుండా ప్రేమ ఎక్కడుంటే అటువంటి గుణములు కలిగినటువంటి ఆ పరమాత్మలోనే ఉంటుంది ప్రేమ. అక్కడే శాంతం ఉంటుంది. సో శాంతం ఎక్కడుంటుందంటే ప్రేమ ఎక్కడ ఉంటుందో అక్కడే శాంతం, ఎక్కడ శాంతం ఉంటుందో అక్కడే ప్రేమ. రెండిటికి అవినాభావ సంబంధం ఉందన్నమాట. పరమాత్మునికి అష్టైశ్వర్య సంపన్నుడు అని కూడాను మరొక పేరు. పరమాత్మునికి అనేక నామాలు ఉన్నాయండి. అందులో ఒకటి ఏంటి అష్టైర్వ సంపన్నుడు అని ఒక నామం అన్నమాట. భక్తిలో శ్రవణం, కీర్తనం, స్మరణం, పాదసేవనం అనే మార్గములు ఏ రీతిగా ఉంటున్నాయో అదే రీతిగా పరమాత్మలో కూడాను శబ్ద బ్రహ్మమయి, చరాచరమయి, జ్యోతిర్మయి, వాంగ్మయి, నిత్యానందమయి, పరాత్పరమయి, మాయామయి, శ్రీమయి అనే అష్టైశ్వర్యములు ఉన్నవి. మనకి భక్తి నవవిధ భక్తి మార్గాలు ఉన్నాయి కదా, శ్రవణం, కీర్తనం, స్మరణం, పాదసేవనం ఇట్లాంటివి. అదే విధముగా పరమాత్మలో కూడా అష్ట గుణాలు లేకపోతే అష్టైశ్వర్యాలు అన్నమాట. ఏమిటా అష్టైశ్వర్యములు అంటే శబ్ద బ్రహ్మమయి, చరాచరమయి, జ్యోతిర్మయి, వాంగ్మయి, నిత్యానందమయి, పరాత్పరమయి, మాయామయి, శ్రీమయి అనేటువంటి ఈ ఐశ్వర్యం ఉన్నాయన్నమాట. ఐశ్వర్యము అంటే లేమి అనేది ఉండదు. క్షమ ఉండే చోట అన్నీ ఉంటాయి, శాంతం ఉండే చోట అన్నీ ఉంటాయి, ప్రేమ ఉండే చోట అన్నీ ఉంటాయి, ఆటోమేటిక్గా వచ్చేస్తాయి అన్నమాట అవన్నీ కూడా. సో ఒక సద్గుణం ఉంటే మిగిలినవన్నీ కూడా వాటంతట అవే వస్తాయి. స్వామివారు లక్ష్మీదేవి రాజు దగ్గర నుంచి వెళ్ళిపోవడం ఒక కథ చెప్పారు కదా. సత్యం ముందు వెళ్ళిపోతుంది, ధర్మం వెళ్ళిపోతుంది, అందరూ వెళ్ళిపోతే అప్పుడు లక్ష్మీదేవి కూడా వెళ్ళిపోతుంది అనమాట. సత్యం ఉండగలిగిన చోట నేను ఉండనే వెళ్ళిపోతుంది అనమాట. ఆ విధంగా ఒకటి ఉంటే అష్టైశ్వర్యాలు వస్తాయన్నమాట. అట్టి అష్టైశ్వర్యములతో కూడినటువంటి పరమాత్ముడు. సో ఇటువంటి అష్టైశ్వర్యాలు ఉన్నటువంటి పరమాత్ముడు ఎవరు అంటే నిర్గుణం, నిరంజనం, సనాతనం, నికేతనం, నిత్య బుద్ధ రుద్ధ ముక్త నిర్మల స్వరూపిణం. స్వామి ఎప్పుడు కూడా తమ ఉపన్యాసాలు, దివ్యోపన్యాసాలు ఇది చక్కగా కోట్ చేస్తూనే ఉంటారు. నిర్గుణం, నిరంజనం, సనాతనం, నికేతనం, నిత్య బుద్ధ శుద్ధ ముక్త నిర్మల స్వరూపిణం అంటారు అనమాట. ఫాస్ట్గా చెప్పేస్తారు ఇది మాత్రం ఆయన. సో ఈ గుణాలన్నీ కూడా భగవంతుల్లో ఉంటాయి. కానీ మానవాకారం ధరించడం చేత మానవులకు ఆదర్శమైన జీవితం నిరూపించే మార్గమును అవలంబించడం చేత
కొన్ని సమయములందు తాను కూడాను క్రోధముతోనూ ద్వేషముతోనూ అసూయతోనూ ఉన్నట్టుగా నటిస్తాడు పరమాత్ముడు. మానవ జన్మ ఎత్తాడు కాబట్టి కొన్ని కొన్ని సమయాల్లో కోపాన్ని నటిస్తాడు. అది నటనే. ఎందుకంటే ఆ సిచ్యువేషన్ కరెక్ట్ చేయడానికి కోపాన్ని నటిస్తాడు. భగవాన్ సత్యసాయిబాబా వారు పిల్లల్ని సరి చేయడానికి కోపం నటిస్తారు కానీ ఎప్పుడు కోపంగా ఉండరు. కోపం వస్తే ఆయన ఏం చేస్తారంటే పిల్లలతో అసలు మాట్లాడరు. దానికి ఎంతో వాళ్ళు పశ్చాత్తాపడి ఇంకా స్వామిని వేడుకుంటారే, వాళ్ళు అన్నం తినరు, నానా యాగి చేస్తారనమాట. అప్పుడు స్వామి ప్రసన్నుడు అవుతారనమాట. కాబట్టి అదంతా నటన మాత్రమే. ఎందుకంటే ఆతులని సరిచేయడానికి మాత్రమే, అంతకు మించి ఇంకేమీ కాదు. ఈ మిగిలినటువంటి ద్వేషం అసూయ ఉన్నట్టుగా కనిపిస్తారు కానీ నటనే అంతే, కానీ వాళ్ళకేమీ లేదు. ఈ క్రోధాదులు కేవలము లౌకిక దృష్టి యందు మాత్రమే కాని ఆయన హృదయం నందు లేవు. భగవంతుని హృదయం ఎప్పుడు నిర్మలమైనది. ఆ నిర్మలమైన హృదయంలో ఇటువంటి దుర్గుణాలకి తావు లేదు. ఆ దరిదాపుల్లో కూడా అవి వెళ్ళలేవు. రాముడు అగ్ని పరీక్ష సమయం నందు సీతను కఠినమైనటువంటి మాటలు ఆడినప్పటికీ అతని హృదయంనకు సీత యొక్క హృదయము తెలియకపోలేదు. సీతమ్మ తల్లి రావణాసురుని యొక్క చెర నుండి విముక్తి అయిన తర్వాత పాపం ఆవిడ రాముల వారి దగ్గరికి, ఇది కూడా వాళ్ళిద్దరి మధ్య నాటకం అంతే. వస్తూ ఉంటే ఆగు అంటాడు శ్రీరామచంద్రుడు. ఆగి లక్ష్మణ్ణి చితి పేర్చమంటాడు. అందరూ వానలో స్టన్ అయిపోతారు. ఏమిటి, ఏ తల్లి కోసం అయితే మనం ఇంత అవస్థపడి ప్రాణాలు కోల్పోయి నానా బాధలు పడి ఆ రావణాసుని సంహరించి సీతమ్మకు విముక్తి కలిగిస్తే చివరికి రాముడు ఏంటి అగ్నిలో ప్రవేశించమంటాడని వాళ్ళందరూ కూడా కోపం వస్తుంది. అంతవరకు పెద్ద పెద్ద రాళ్ళు తీసుకొచ్చి యుద్ధం చేసినటువంటి వానరులకు చాలా తేలిక అనిపించింది పెద్ద పెద్ద రాళ్ళు కూడా యుద్ధం చేసేటప్పుడు. కానీ ఇప్పుడు సీతమ్మ తల్లి కోసం చితి పేర్చడానికి చిన్న చిన్న పుల్లలే చాలా బరువుగా తోచాయంట వాళ్ళకి. అంటే అది వాళ్ళకి ఇష్టం లేని పని అన్నమాట. సో ఈ విధంగా అయితే మనం ఇక్కడ రాముల వారు సీతమ్మ తల్లి నిజంగా అగ్ని ప్రవేశం చేయమన్నారా అంటే అది కాదు. ఆయన హృదయం సీతమ్మకి తెలుసు, సీతమ్మ హృదయం రాముడికి తెలుసు. అసలు ఇందులో ఉండేటువంటి కిటికీ ఏమిటంటే సీతమ్మ తల్లి అరణ్యవాసం చేస్తున్నప్పుడు లక్ష్మణుడు ఈ ఆహారం తేవడానికో దేనికో బయటకు పంపిస్తాడు రాముడు. పంపించిన తర్వాత సీతమ్మ తల్లిను రాముడు మాట్లాడుకుంటారు. ఏమనంటే ఇంకా రావణాసుడికి వధ చేయాల్సిన సమయం ఏర్పడుతుంది కాబట్టి నీలో ఉన్నటువంటి శక్తిని అంత అగ్నిలో దాచేసుకో, నువ్వు మామూలుగా బయటికి రా అంటారు అనమాట. ఆ సీతమ్మ తల్లి అలాగే అగ్నిలో తన శక్తిని అంతా దాచుకుంటుంది అనమాట. మళ్ళా ఇప్పుడు ఆవిడ శక్తి స్వరూపము అయి ఉంటే రావణాసుడు ఆవిడ ముట్టుకోలేడు. ఆవిడ అసలు తాకడ దరిదాపులు అగ్నిలో అదేమంటే దహించుకుపోయిండేవాడు అనమాట. కానీ ఎప్పుడైతే ఈవిడ తన శక్తిని దాచుకుని వచ్చిందో అప్పుడు నరకాంతలాగా, మామూలు నరకాంతలాగా ఆ రావణాసుడు తీసుకెళ్ళడం, వాడి వధ జరగడం జరిగిందనమాట. ఇదంతా ఒక ప్లాన్. సరే సీతమ్మ తల్లి అగ్నిలో దాచుకున్న శక్తిని తెచ్చుకోవాలి కదా, అది రాముడికి సీతకు మాత్రమే తెలుసు. అందుకని అగ్ని ప్రవేశం చేయి అని అంటాడనమాట. ఎప్పుడైతే అగ్ని ప్రవేశం చేస్తుందో లోపలికి వెళ్ళి తన శక్తిని తెచ్చేసుకుంటుంది ఆ తల్లి. అది కానీ ఆనాడు లక్ష్మణుని అన్న మాటలకు సీత ప్రతిఫలము అనుభవించవలసినది. ఇది ఆనాడు లక్ష్మణుడు అంటే ఇప్పుడు ఏనాడంటే మారీచుడు వస్తాడు కదా, వచ్చి ముందు తిరుగుతా ఉంటే రాముడు దాన్ని సంహరించడానికి వెళ్తాడు. వెనకాతల వెళ్తా మారీచుడిగా బాణం తగిలి హా లక్ష్మణ హా సీత అని పడిపోతాడు. పడిపోతే అన్నయ్యకి ఏదో ప్రమాదం జరిగింది వెళ్ళు అంటే అతను వెళ్ళి అన్నయ్యకి ఏమీ జరగదు, ఇదంతా రాక్షస మాయ వదిన అంటే కాదు నువ్వు వెళ్ళు అంటుంది. ఇంకా నేను వెళ్ళను అంటే ఇంకా అనవసరమైన మాటలన్నీ మాట్లాడుతుంది అనమాట. అనవసరం మనం అట్లాంటి మాటలు సీతమ్మ నోట్ల నుంచి రాకూడదు కానీ వచ్చాయి. ఆ మాటలకు లక్ష్మణుడు చాలా బాధపడ్డాడు అనమాట. ఆ బాధ పడడం అనేది అది పాప కర్మ సీతమ్మకి. అందువల్ల ఆ కర్మను అనుభవించడానికి ఈ శిక్షను అనుభవించిందని చెప్తున్నారు. కనుక సీతను కూడా రాముడు అంత కఠినమైనటువంటి మాటలు అన్నాడు. అంటే మనం ఎవరైనా కఠినమైన మాటలు అంటే తప్పకుండా ఒకనాటికి కాకపోతే ఇంకో నాటికైనా మరొకరి చేత ఆ మాటలు పడాల్సిందే అనమాట. ఎవరిని ఏ విధమైన మాటే కాదండి, బాధ పెట్టామా మనం కూడా తప్పకుండా బాధపడాల్సి వస్తుంది. అది యాక్షన్ రియాక్షన్ రిఫ్లెక్షన్ అంటారు కదా స్వామి. తప్పకుండా వెంటనే జరగకపోవచ్చు కానీ కొన్ని మాత్రం ఇన్స్టెంట్ కాఫీ లాగా ఇన్స్టెంట్ గానే వచ్చేస్తుంటాయి ప్రతిఫలాలు. కొన్ని మాత్రం టైం పట్టుద్ది అనమాట. కానీ తప్పకుండా అనుభవించాల్సి మాత్రం వస్తుంది.
అందుకే ఏదన్నా బాధపడేటప్పుడు ఏనాడు ఏ కర్మ చేసానో ఈనాడు ఇది అనుభవిస్తున్నాము అనుకుంటూ ఉంటాం కదా, దానికి అదే కారణం. కానీ సీత విషయమున రామునకు హృదయమున క్రోధము లేదు. సీత విషయంలో మాత్రం శ్రీరామచంద్రుడికి ఎటువంటి కోపము లేదు. ప్రతి కర్మ కూడాను విత్తనముతో సమానమైనటువంటిది. ఏ పని చేసినది విత్తనం. విత్తనం వేస్తే ఏమవుతుందండి, కొంతకాలానికి కొన్ని వెంటనే మొలకెత్తుతాయి. ఇప్పుడు ఆవాలు, మెంతులు ఇట్లాంటివి 3వ రోజుకి వచ్చేస్తాయి. కొన్ని ఏమో వారం, కొన్ని నెల, కొన్ని సంవత్సరం కూడా పడతాయి అన్నమాట. ఈ విధంగా మన కర్మ కూడా ఆ ప్రతిఫలం రావడానికి ఇన్స్టెంట్ గా వెంటనే వస్తుంది, లేదా 2 రోజులు వస్తుంది, 3 రోజులు వస్తుంది, లేకపోతే కొన్ని నెలలు, సంవత్సరం, లేకపోతే కొన్ని సార్లు కొన్ని జన్మలు కూడా పడతాయట అటువంటి కర్మ ఫలితాన్ని అనుభవించాల్సి వస్తుంది. ఆ విత్తనము మొక్కయై వృక్షమై ఫలించును. ఆ ఫలము మనకు అనుభవమునకు వచ్చును. కనుకనే మనము మంచి కర్మను చేసి మంచి ఫలమును అనుభవించడానికి ప్రయత్నం చేయాలి. అందుకే స్వామి అంటారు, బాల వికాస పద్యం ఉంది కదా, చూతమును నాటి నింబమును నాటి చూతము ఫలము కనునే, చూతము నాట నింబ ఫలము కలుగునే అని అంటారనమాట. వేప విత్తనం నాటితే వేప చెట్టే వస్తుంది, మళ్ళీ వేపకాయలాగా వస్తుంది. అలాగే మామిడి విత్తనం నాటితే మామిడి చెట్టే వస్తుంది, మామిడికాయలు వస్తాయి. అంతేగాని వేప విత్తనం రాసి మామిడికాయ కావాలంటే వేప చెట్లోంచి రాదు. ఎంత కాల జ్ఞానం ఉన్నా అంటే బ్రహ్మం గారు చెప్పినా అది ఇంతవరకు జరగలేదు. సో విత్తనం నాటితే వేప చెట్టు వేపకాయ వస్తుంది. అంటే చెడ్డ పని చేస్తే మంచిని గాంచలేరు, మంచిని చేసి చెడ్డ గాంచలేరు. ఇంకో విధంగా చెప్పాలంటే అదే అన్నమాట. సత్కర్మ చేస్తే సత్ఫలితం, దుష్కర్మ చేస్తే దుష్ఫలితం వస్తుంది అనేటువంటి విషయం స్వామివారు మనకి అనేక రీతులుగా తెలియజేశారు. అంటే కర్మ అనేది అనుభవించక తప్పదు. ఇంకా శ్రీరామచంద్రుడు అనసూయాపరుడు. అనసూయాపరుడు అంటే అసూయ లేనివాడు. భరతుడు చతురంగ బలసమేతుడై చిత్రకూట పర్వతమునకు వచ్చినప్పుడు రాముడు భరతునిపై చూపినటువంటి ప్రేమ వర్ణనాతీతము. చిత్రకూట పర్వతం మీద వీళ్ళు ఉన్నప్పుడు భరతుడు అన్నగారిని తీసుకుని వెళదామని చెప్పి బతిమాలడానికి వస్తూ ఉంటే మిగిలిన తల్లులు అందరూ కూడా మేము వస్తాం అందరూ వచ్చేసారు. వస్తుంటే లక్ష్మణుడు ఆ శబ్దాన్ని, ఆ ధూళిని చూసి ఏదో వస్తుందని చెప్పి చెట్టెక్కి చూస్తే భరతుడు సైన్యంతో వస్తాడు. లక్ష్మణుడికి ఆవేశం ఎక్కువ, అంటే ఆలోచన తక్కువ. అంచేత ఆదిశేషుడు కదా, అంచేత ఆయన అన్నయ్యతో అంటాడు, అన్నయ్య మన ఇక్కడ కూడా ఉండడానికి భరతుడు ఇష్టపడలేదు, మన మీద యుద్ధం చేయడానికి వచ్చేస్తున్నాడు భరతుడు. అంటే రాముడు అంటాడు, నువ్వు ప్రతిదీ కూడా అంత అంటే అనాలోచితంగా మాట్లాడకూడదు, దాన్ని సరిగ్గా ఆలోచించాలి, అందుకు కాదో తమ్ముడు వచ్చేది అని రాముడు చెప్తాడనమాట. ఇంకా అంతో ఇంతో లక్ష్మణుడు అయినా అసూయతో అతనిపై ద్వేషమును పూని క్రోధమును సాధించడానికి ప్రయత్నం చేశాడు. కానీ రామచంద్రుడు ప్రేమతో చెంత చేర్చుకొని అతని యొక్క దుఃఖము చల్లార్చుచు అతనికి ఉపశాంతి వచనములు చెప్పుచు అతనికి ధర్మనీతులు బోధిస్తూ ఇన్ని రకములుగా తల్లి కంటే ప్రేమతో ఆప్యాయంగా ఆదరించాడు అనమాట ఎవరిని, భరతుని. ఎందుకనంటే అసలు భరతుని యొక్క హృదయము రాముడికి తెలుసు కాబట్టే తల్లి కన్నా మిక్కుటముగా అతన్ని ఆదరించాడు. ఎంతో దుఃఖపడుతుంటే అతన్ని ఓదార్చాడు. నువ్వు దుఃఖించవడానికి సమయం కాదు తమ్ముడు, శాంతం పలికించాడు. తర్వాత రాజ్యాన్ని ఎలా పరిపాలించాలో ధర్మనీతిని బోధించాడు. రాముడు తమ్ముడికి బోధించినటువంటి ధర్మనీతులు చాలా అద్భుతంగా ఉంటాయండి. ఆ నీతులు గాని మన రాజకీయ నాయకులు పాటిస్తే ఈనాడు మనకి నిజంగా రామరాజ్యం మనం అనుభవిస్తాం అనమాట. అంత బ్రహ్మాండమైన నీతులు బోధించాడు అనమాట. భరతుడు తనను అయోధ్యకు రమ్మని అనేక విధములుగా ప్రార్థించసాగాడు. రాముడు ఎన్ని చెప్పినప్పటికీ అతడు తన మూర్ఖాన్ని వదిలిపెట్టకుండా ప్రార్థించిన ప్రార్థనే తిరిగి ప్రార్థిస్తూ రావడం చేత రాముడు ఒక సమావేశంలో అతనిని 2 మాటలతో సమాధానపరిచాడు. రాముడిని భరతుడు పదే ప్రార్థిస్తూ వచ్చాడు. అన్నయ్య నువ్వు తప్పకుండా రావాలి, వచ్చి రాజ్యాన్ని నువ్వు ఏలాలి, నువ్వేమో రాజ్యాన్ని ఏలు, ఈ అరణ్యవాసం నేను చేస్తాను అని అన్నాడు. ఎన్ని విధాలు చెప్పినా గాని రాముడు వినలేదు. చివరికి రాముడు ఒకే 2 మాటలతో సమాధానం చెప్పాడు. ఏమిటంటే రామచంద్రుడు అయోధ్య నుంచి వచ్చినటువంటి వ్యక్తులను, చిన్న అక్షరాలలోనే డిఫికల్ట్ ఫర్ మీ,
వచ్చినటువంటి వ్యక్తులను, సైన్యమును, ఋషులను, బ్రాహ్మణులను, పండితులను, ఈ అరణ్యములో ఉన్నటువంటి మహర్షులను కూడాను చేర్చి గొప్ప సమావేశము ఏర్పాటు చేశాడు. మనం అప్పుడప్పుడు మీటింగ్స్ పెట్టుకుంటాం కదా, అలాగే వ్యక్తులు అనేక మందిని అంటే వచ్చారు కదా, సైన్యం వచ్చింది, అయోధ్యవాసులు వచ్చారు, బ్రాహ్మణులు వచ్చారు, పండితులు వచ్చారు, ఆ తర్వాత అరణ్యంలో ఉండేటువంటి మహర్షులు, వీళ్ళందరినీ కూడా ఒక సమావేశపరిచి ఏం చెప్పారో చూద్దాం. అయోధ్య నుండి వచ్చిన ప్రతి ఋషి, మహర్షి, పండితుడు, బ్రాహ్మడు కూడాను నీవు అయోధ్యకు రావాలని ప్రార్థించారు. కానీ ఏమాత్రము కూడాను రామచంద్రుని వాక్యాలను చెవిని పెట్టుకోవడం లేదు. వాళ్ళు ఎవరు ఎంత ప్రార్థిస్తున్నారో, రాముడు ఏం చెప్పినా వాళ్ళ మాటలు వింటలా, రాముడు రానంటే వాళ్ళు వినిపించుకోవట్లేదు అనమాట. ఒకవైపు పితృ ఆజ్ఞ పరిపాలన, రెండో వైపున భరతుని యొక్క ప్రార్థన. చూడండి ఎంత అడకత్తల పొకచెక్క అంటారు దీన్నే. తండ్రి ఆజ్ఞ పరిపాలించాలా, లేదా సోదరుడు చేస్తున్నటువంటి ప్రార్థన వినాలా? భరతుని ప్రార్థన ప్రధానమా, పితృ ఆజ్ఞ పరిపాలన ప్రధానమా? అది పెద్ద క్వశ్చన్. ఈ రెండిటికి ప్రజలే నిర్ణయం చేయాలి. రాజ్యము ప్రజలది, ప్రజలు రాజ్యము కనుకనే దీనికి రామరాజ్యం అని కూడాను పేరు. కనుక ధర్మ నిర్ణయ విషయము ప్రజలకే పెట్టాడు రాముడు. ఈ సమావేశంలో రాముడు చెప్తున్నాడు, పిత్రాజ్ఞ పరిపాలన యందు కేవలము నాకే కాదు, ఇందులో భరతునికి కూడాను ప్రాధాన్యత ఉన్నది. గతించినటువంటి తండ్రికి సద్గతులు కలగడానికి మనము ఆడిన మాట తప్పకూడదు. తండ్రి ఇచ్చినటువంటి రాజ్యమును నేను ఆనందముగా ఏలుతున్నాను. ఎంత చక్కగా చెప్పారు చూడండి. తండ్రి ఏం చెప్పాడు? అంటే కైక చెప్పింది అనమాట, తండ్రి చెప్తున్నట్టుగా చెప్పింది. అరణ్యవాసం చేయమన్నాడు అంటే తండ్రి అతనికి అరణ్యాన్ని ఇచ్చాడు, దాన్ని పరిపాలించమన్నాడు, కాబట్టి నేను దాన్నే పరిపాలిస్తాను. భరతుడికి పట్టాభిషేకం చేయమన్నాడు, కాబట్టి చేయించుకో, నీ కొడుకు పట్టాభిషేకం అన్నాడు కదా, అందుకని భరతునికి పట్టాభిషేకం అయోధ్యకి చేయమని అన్నాడు. కాబట్టి ఆ రెండు వాక్యాలు ఏలాలన్నమాట, అంటే అమల్లో చేయాలి. నీకు తండ్రి ఇచ్చినటువంటి రాజ్యమును నీవు కూడాను ఆనందముగా ఏలవలే. తండ్రి నీకు అయోధ్య ఇచ్చాడు కదా, కాబట్టి దాన్ని ఆనందంగా ఏలు. నీకు అయోధ్య రాజ్యము, నాకు అరణ్య రాజ్యము, ఇవి రెండు కూడాను తండ్రి కట్టినటువంటి పట్టాభిషేకములే కదా అని భరతునికి బోధించాడు రాముడు. ఎవరెవరి కర్తవ్యాన్ని వారు నిర్వర్తించడం ఇందులో ప్రధానమైన ధర్మం. ఇది రాజ్యం అనేది కాదు. నాకు అరణ్యంలో ఏం చేయాలో నాకు తెలుసు. అరణ్యాన్ని ఇచ్చారంటే అరణ్యంలో ఋషులను రక్షించాలి రాక్షసు నుండి, అది నా కర్తవ్యం, దాన్ని నేను నిర్వర్తించాలి. నువ్వు ప్రజల్ని పరిపాలించాలి, అది నీ కర్తవ్యం. కాబట్టి తండ్రి చెప్పింది, ఇచ్చినటువంటి డ్యూటీని, ఎవరి కర్తవ్యాన్ని వాళ్ళు మనం నిర్వర్తించాలి అన్నాడు. ఈ విధమైనటువంటి ప్రేమ చేత తాను తమ్ములను దగ్గర చేర్చుకుని ఏ విధమైనటువంటి పదవులందు ఉన్నప్పటికీ అసూయాభావమును కించిత్తైనను తన మనస్సునందు చేర్చుకొనక ప్రేమిస్తూ తన ఆదర్శాన్ని ఆ విధంగా నిరూపించాడు అనే ఈ ఘట్టాన్ని రామాయణంలో మనము గమనించాలి. కాబట్టి ఎటువంటి అసూయ ద్వేషం లేకుండా ప్రేమగా ఆ రెండిటి అడకత్తల పోకచెక్కలాగా, అటు వాళ్ళేమో అయోధ్య రమ్మంటున్నారు, తండ్రి ఏమో అరణ్యవాసం, అరణ్యాన్ని రాజ్యంగా పరిపాలించమని చెప్పలేదు పాపం, అతను కైకమ్మ తల్లే చెప్పడం జరిగిందనమాట. ఈ విధంగా రెండింటి మధ్యలో ఆయన నలిగిపోతూ చివరికి చక్కటి డెసిషన్ తీసుకుని ఎవరు ఇచ్చినటువంటి దాన్ని, ఎవరికి ఇచ్చినటువంటి కర్తవ్యాన్ని మనం వాళ్ళు నిర్వర్తించాలనేటువంటి చక్కటి బోధ చేశారు అందరు ఎదురుగుండా శ్రీరామచంద్రుడు. రాముడు నిగర్వి, అతనికి గర్వం అనేదే లేదు. సకల విద్యలందుకు కూడాను ఆపండి. సాయిరామ్. ఇటువంటి అద్భుతమైనటువంటి అవకాశం ఇచ్చినటువంటి స్వామివారికి, మన గురు దంపతులకు కృతజ్ఞతాంజలి. విన్నటువంటి వారి అందరికీ కృతజ్ఞతలు. సాయిరామ్. నాకు అర్థమైన రీతిలో అనలైజ్ చేశానండి ప్రతి వాక్యాన్ని. సాయిరామ్.